Hi friends, welcome to Tollywood Talkies and this is Dynamic DMK with young and energetic burning blood. మరి DMK తో పాటు ఇవాళ మన స్టూడియోలో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. జగడం లేదో చేశారు, పెద్ద పేరు రాలేదు, నో ప్రాబ్లం. బట్ నేను కనిపించింది జగడమే ఫస్ట్ పిక్చర్ ఇది. తర్వాత మహాత్మా, అరే కుర్రాడు తమాషగా బలి వెరైటీ చేశాడు తాగుబోతు క్యారెక్టర్ అన్నారు. తర్వాత అలా మొదలైంది తోటి ఎలా మొదలైందో మరి ప్రపంచం సినిమా ఫీల్డ్ మొత్తం ఒకసారి చూసిందండి. ఆయనే మరి ఇంకెవరో కాదు, ఒకటి కాదండి, బోల్డ్ క్యారెక్టర్లు చేస్తున్నాడు ఆయన. ఒక సినిమాల పేర్లు చెప్తే ఈ ప్రోగ్రామ్ అంతా ఆయన సినిమా పేర్లు చెప్పడానికి సరిపోద్ది. సో ఆయన ఎవరో కాదు, తాగుబోతు రమేష్. జోక్ ఏంటంటే పెద్ద భయంకరమైన జోక్ అండి ఇది, ఫ్యాక్ట్. తాగుబోతు రమేష్ అని పేరు వచ్చిన ఈ పెద్ద మనిషికి, ఈ నటుడికి తాగుడు అనేది చుక్క అలవాట్లేదండి. మీరు నమ్మండి నమ్మకపోండి, బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ ఫ్యాక్ట్, ఐ స్వేర్ ఇట్, ఐ ప్రామిస్ యూ. ఈ డజంట్ డ్రింక్ ఈవెన్ ఎ సింగిల్ డ్రాప్ ఆఫ్ లిక్కర్ ఆర్ ఎనీథింగ్. ఈ నెవర్ కన్సమ్స్. ఎప్పుడు తాగుడు అనేది తన దరిదాపులు కూడా రానిలేదు. బట్ తాగుబోతులను చూసి తాగుబోతుడు ఎలా ఉంటాడా, తాగితే ఇలా తయారవుతారా మనుషులు, ఎలా చేయొచ్చు అనేది అతను అంటే ఒక ఆ సినిమాకి అవసరం, ఆ క్యారెక్టర్ టక్కనే ఆయన చేశాడు, బాగుందన్నారు, పెంచారు. తర్వాత సరే నెక్స్ట్ సినిమాలో కిడ్నాప్ అన్నాడు. ఆ కిడ్నాప్ వచ్చేటప్పటికి అది ఎటో పోయింది, ఎటో వెళ్ళిపోయేది. ఇప్పుడు ఎక్కడ అంటే అసలు యాక్చువల్గా అది ఆలీ గారు చేయాల్సిన క్యారెక్టర్, ఆలీ గారు కాదని చెప్పి ఈయన దగ్గర టాలెంట్ని మహాత్మా సినిమాలో చూసి ఈయనకి ఇచ్చారు. డైరెక్టర్ నందిని రెడ్డి గారు, లక్ష్మీ గోపాల్ గారు, వీళ్ళందరూ కలిసి ఆ ప్రొడ్యూసర్ గారు. సో దాన్ని నేను సద్వినియోగం చేసుకున్నారు. ఇవాళ నెంబర్ 1 కమెడియన్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తాగుబోతు రమేష్ గారు అయ్యారు. తాగుబోతే సర్నేమ్ అయిపోయింది. ఎందుకు మనం చూస్తున్నాం, సాక్షి రంగారావు గారు, పాపం ఎస్ రంగారావు గారు ఉన్నారని ఆయన పేరు రంగారావు గారు కాబట్టి సాక్షి సినిమా మొట్టమొదటి కదా సాక్షి రంగారావు అన్నారు. అలా చిత్రం సీన్ అన్నారు. ఏ సినిమాలో చేశారు, ఆహుతి ప్రసాద్ గారు, ఇట్లా చాలా మంది పేర్లు వచ్చినాయి. సో ఇప్పుడు రమేష్ గారు మనతో ఉన్నారు మన స్టూడియోలో. మరి వారితో మీరు మాట్లాడాలంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 7038796611, యూకే నుంచి అయితే 1223770480, అదే ఇండియా నుంచి అయితే 0406624513కి ఫోన్ చేయొచ్చు, లేదా storylive@gmail.comకి మెయిల్ చేయొచ్చు. సో రమేష్ గారు, మా తాగుబోతే అంటే నా మనసు పట్టలేదు సార్. లేదు, తాగుబోతే అంటేనే నాకు కిక్ ఉంటుంది. అది విషయం. మరి తాగుబోతు రమేష్ గారు, వెల్కమ్ టు అవర్ తెలుగు వన్ రేడియో అండ్ ఇంటర్నెట్ అండి. ప్రపంచంలో మొట్టమొదటిసారి ప్రపంచీకరించబడ్డ తొలి తెలుగు రేడియో ఇది. అంటే అన్ని రేడియోలు FM రేడియోలు అంటే ఒక 60 కిలోమీటర్స్ పరిధిలో రేడియోస్లో పనిచేస్తాయండి. దీనికి మీకు ఇంటర్నెట్ ఉండే ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా సరే మనతో మాట్లాడచ్చు. అది ఆస్ట్రేలియా నుంచి కావచ్చు, ఉగాండా కావచ్చు, ఘనా కావచ్చు, టోక్యో కావచ్చు, జపాన్, జర్మనీ, ఎనీ కంట్రీ. అంటే ఇప్పుడు ఈ రకంగా నేను ఇలాంటి ప్రోగ్రాంలో ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసిన, అది మీకంటే ఎక్కువ నేను ఫీల్ కావాలి. థ్యాంక్ యూ ఈ ప్రోగ్రామ్కి పిలిచినందుకు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు మనకు టోటల్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి, ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి ఫోన్లు వస్తాయి. ఓకే ఓకే, మీకు ఇప్పుడు ప్రపంచం మొత్తం ఫోన్ వచ్చిందండి, వస్తే ఇవ్వండి సార్. మా సురేష్ గారు ఫోన్ వచ్చింది అంటున్నారు. ఆల్రెడీ ఒక లిజనర్ ఫోన్ చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మొట్టమొదటి ఫోన్ ఎలా ఉందో చూద్దాం. హలో, హాయ్ అండి. హలో అంబరీష్ గారు, హౌ ఆర్ యూ సార్? మన స్టూడియోలో రమేష్ గారు ఉన్నారండి. అంటే చుక్క తాగరు కానీ ఆయన పేరు తాగుబోతు రమేష్ అని పెట్టేశారు. అలాగే ఫేమస్ అయ్యారు కాబట్టి ఇక తాగుబోతు రమేష్ గారిని నేను కూడా పిలవాల్సి వస్తుంది. మరి ఆ రమేష్ గారితో మీరు మాట్లాడండి ప్లీజ్. అంబరీష్ గారు. హలో, తాగుబోతు రమేష్ గారు అండి, ఎలా ఉన్నారు? మీరు తాగుపోయినా కానీ తాగుబోతు వచ్చింది బిరుదు. అవును, థ్యాంక్ యూ సార్, నేను చాలా బాగున్నాను సార్. చెప్పండి సార్. 100% కూడా బాగా చేశారు మీరు. అయ్యో థ్యాంక్ యూ. మాకు 100% లవ్ అంటే నాకు నా ఫస్ట్ సినిమా జగడం అండి, సుకుమార్ గారిది. అంటే నన్ను నేను స్క్రీన్ మీద చూసి ఒక 1 year ఒక గొప్ప ప్రాజెక్ట్ చేసిన అని ఫీల్ అయినా. అంటే నాకు ఇండస్ట్రీలో వాస్తవానికి ఫస్ట్ సినిమా గురు సుకుమార్ గారు. నన్ను నేను చూసుకున్నాను, మా ఫ్యామిలీ చూసింది జగడం. అలా 100% లవ్లో పిలిచి ఇచ్చాడు, అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అంటే అలా మొదలైన తర్వాత కూడా సుకుమార్ గారు ఫోన్ చేసి తర్వాత యాక్చువల్లీ నేను ఫస్ట్ ఎక్కడ చూసాను, నేను ఈటీవీలో చూసాను మిమ్మల్ని. ఏ ప్రోగ్రామ్ కండి? అదే జీన్స్ అనుకుంటా ప్రోగ్రామ్ ఉంది కదా, జీన్స్ శుభ గారిది చూసాను. జీన్స్ ప్రోగ్రామ్ అనుకుంటా కదా. కూడా వచ్చారు అప్పుడు తెలిసింది మీరు అనేది, అప్పుడు దాకా తెలిసేది కదా. ఎవరు అసలు మీరు అనేది తర్వాత అప్పుడు దాంట్లో ఇంట్రడక్షన్ చూసాను నేను, చూసాను కానీ అంత ఐడియా రాలేదు. ఐడియా వచ్చింది చాలా చేస్తున్నారని.
ఇప్పుడు నెంబర్ 1 అండి. యాక్చువల్లీ చాలా హ్యాపీగా, ఎందుకంటే మీలాంటి మనుషులతో మాట్లాడతాం అనేది ఐఎమ్ సో హ్యాపీ. అయ్యో భలేవారు సార్, ఎందుకంటే జనరల్గా ఎలా ఉంటుంది అంటే నాకు అనేది కూడా చాలా చిన్నది కదండి బాబు, కొన్ని లక్షల మంది వింటుంటారండి ఇవి మొత్తం. అవును. ఇప్పుడు నేను చాలా మంది మాకు మార్నింగ్ చాలా మంది ఆఫీసుల నుంచి బయటకు వచ్చి ఫోన్లు చేస్తారు. అవునా, వెరీ గుడ్. అంటే ఓకే, చూసిన ఇండియాలో ఉన్న నేను అమెరికాలో అక్కడ ఇక్కడ తెలుగు వాళ్ళతో ఎర్లీ మార్నింగ్ మాట్లాడడం అనేది చాలా గొప్ప విషయంగా ఫీల్ అవుతున్నా నేనే. ఓహో, మనతో బయట వాళ్ళు అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ లోకల్ ఆంధ్రప్రదేశ్ మాట్లాడింది అనుకోండి, కిక్ ఉండదు. తాగుబోతు రమేష్ కదా, బయట దేశం నుంచి ఈరోజు నేను మాట్లాడుతున్నా అంటే నిజంగా నాకే కిక్ ఉంది. సార్ ఇంకేంటి సార్, ఏంటి విషయాలు, ఏంటి ఎలా ఉన్నారు, ఏంటి హౌ ద లైఫ్? చాలా హ్యాపీగా ఉందండి మీలాంటి వాళ్ళు మాట్లాడుతాం. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో ఉంటే అసలు కలిసి వాళ్ళం కాదు, ఎందుకంటే అవునా రోజు డిఎంకే గారు పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొస్తున్నారు ఎవ్రీడే. 100% లేదండి, వీళ్ళందరూ సహకరిస్తున్నారు. ఆటోగ్రాఫ్ లేకపోయినా కానీ ఆటోగ్రాఫ్ లేదండి మీది, అయినా కానీ వింటున్నారండి. ఇప్పుడు సార్ ఒక్కటే ఇక్కడ నేను ఏం చెప్తున్నా, ఆటోగ్రాఫ్ దానికంటే కూడా మాట్లాడమే చాలా గొప్ప విషయం నా దృష్టిలో. ఎందుకంటే నేను గ్యాస్ చేస్తున్నాను, నేను అంటే ఎందుకు మీకు ఈ ఆటో ఇప్పుడు ఆటోగ్రాఫ్ ఉంటుంది కొన్ని రోజులకి. హలో, అట్లా ఇంకేంటి సార్, ఇంకా మీ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనుకుంటా మూవీస్ లో. అవునండి, పర్లేదు, భగవంతుని దయతో కొంచెం బిజీగా ఉన్నానండి. కొంచెం ఏంటంటే బాగానే బిజీగా ఉన్నారు. అంటే ఖాళీ లేవు సార్, క్యూ ఉందండి అక్కడ. సురేష్ మోగ మనసులు అక్కడ మా సురేష్. సరే అండి సార్, డిఎంకే గారు ఓకే అండి. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సార్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై అండి, టేక్ కేర్ సార్. మరో కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. భయ్యా, హలో డిఎంకే గారు నమస్తే అండి. నమస్తే సార్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? జనార్దన్ అండి. కూకట్ల జనార్దన్ గారు ఫ్రమ్ సింగపూర్. ఎలా ఉన్నారండి? ఫెంటాస్టిక్ అండి. నాతో పాటు ఇంకా ఫెంటాస్టిక్ ఉన్నారు, మన రమేష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. రమేష్ గారు, తాగుబోతు రమేష్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సింగపూర్ అండి? అయ్యో, నేను ఎప్పుడు సింగపూర్ రాలేదు కానండి, మరి సింగపూర్లో మీరు ఉన్నప్పటికీ నేను మీతో మాట్లాడుతున్నా అంటే చాలా గర్వంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సార్. కట్ అయిందా? అదేంటండి మాట్లాడకముందే కట్ చేశారు. ఓకే. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. దిస్ ఇస్ డిఎంకే. మరి అలాంగ్ విత్ డిఎంకే తాగుబోతు రమేష్ గారు ఉన్నారు. నమస్తే అండి, నేను కళ్యాణి మాట్లాడుతున్నాను, కేరీ నుండి. కళ్యాణి గారు బాగున్నారా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్ అండి. మన రమేష్ గారు ఉన్నారు, ఆయన ఇంకా ఫెంటాస్టిక్ ఉన్నారు, డబుల్ కిక్ తోటి. అదే చూసి మీ టోన్ విని ఫోన్ చేస్తున్నానండి. ఇప్పుడే ఇంట్రొడక్షన్ చూసాను, దగ్గర నుంచి ఫోన్ చేస్తున్నాను, ఇప్పుడే దొరికింది. నమస్తే అండి రమేష్ గారు. నమస్కారం అండి. కళ్యాణి గారు నమస్కారం అండి. మిమ్మల్ని అలా మొదలైంది మూవీలో, అసలు ఎక్కడున్నా టీవీ ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాం మీ క్యారెక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. అసలు తలుచుకుంటుంటేనే నవ్వు ఆగట్లేదండి. డిఎంకే గారు ఇంట్రొడక్షన్ ఇస్తున్నారంటేనే నవ్వు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. అంటే నిజంగా నా అదృష్టంగా ఫీల్ అవుతున్నా అండి, ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో నాకంటూ ఒక చిన్న స్థానాన్ని ఇచ్చిన ఇండస్ట్రీ వర్గాలకు అందరికీ. ఎప్పుడు వేస్ట్ అవ్వదండి. అవునవును, థ్యాంక్ యూ. టాలెంట్ ఉంటే ఎక్కడో ఒక చోట రికగ్నిషన్ అనేది ఉంటుంది. అసలు నేను అసలు ఏం మాట్లాడలేకపోతున్నాను, నవ్వు వచ్చేస్తుంది నాకు. అసలు ఆ పెళ్లి కూతురు రూమ్ లో అంటే మరి అన్ని నేనే అడిగా, మీరు అడగారా? కామెడీ అంటే బాబు, అసలు హీరో అయితే స్టన్, అసలు ఏం అర్థం కాదు. చాలా బాగుందండి. అది నెక్స్ట్ చిత్తం ప్రాయశ్చిత్తం ఏదో ఒక ప్రోగ్రామ్ చూసాను. అవును, ఆ ప్రోగ్రామ్ కు మీరున్నారనే చూసాను, అది కూడా చాలా బాగుందండి అసలు. థ్యాంక్ యూ అమ్మా. నిజంగానే అట్లుంటారేమో మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. అదేం లేదు, అంటే ఆ క్యారెక్టర్ ఏదో ఒకటి పని అయితే దొరికింది, చాలా బాగుంది. అలా ఆ క్యారెక్టర్ అలా డిజైన్ చేయబడింది అంతే, అందరు నవ్వుకోవడానికి. అంటే మీతో మాట్లాడము. డిఎంకే గారు, నాకు మీ మీద ఒక కంప్లైంట్ అండి. ప్లీజ్ చెప్పండి మేడం, షూట్ ఇట్. అసలు మీరు మమ్మల్ని అసలు ఎక్కడికి వెళ్ళనియట్లేదు, మా ఇంట్లో పనులు చేసుకునియట్లేదండి. అలా ఫోన్ కి సిస్టమ్ కి చెవు దగ్గరగా పెట్టుకునే ఉండాల్సి వస్తుంది. ఏ రూమ్ లోకి వెళ్ళి సిస్టమ్ తీసుకొని వెళ్ళడము, చేతిలో ఫోన్ తీసుకొని వెళ్ళడం అయిపోతుంది, దొరికితే మాట్లాడదామని. అయ్యో సారీ అండి. మీరు ఫోన్ చేయండి మేడం. కళ్యాణి గారు, నేను మనస్ఫూర్తిగా ప్రే గాడ్ మీకు ఇమీడియట్గా లైన్ దొరకాలని.
అంటే సప్త సముద్రాలు ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగున్నాయండి. మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉందండి. మీతోను రమేష్ గారితో ప్రాబబ్లీ చాలా మంది కాలర్స్ లైన్ లో ఉంటారేమో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ గారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే మ్యామ్. ఓకేనండి, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హాయ్ అండి. హలో తమ్మి, కిడ్నాప్ చేద్దామే. హాయ్ హాయ్ హాయ్. హలో 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 ప్రణీత్. కిడ్నాప్ ఎప్పుడు చేద్దాం తమ్మి? తమ్మి నువ్వు ఎప్పుడంటే అప్పుడు అక్క, నువ్వు అడగానా వేరే సపరేట్ అడగానా? నువ్వు అంటే అయిపోయా. తమ్మి నాకు ప్రభాస్ నచ్చింది, పెళ్లి చేసుకుంటా. అవునా? ప్రభాస్ నచ్చింది అక్క. తమ్మిప్ప మనం కిడ్నాప్ చేద్దాం. వద్దక్క వద్దక్క, ప్రభాస్ అబ్బా దొరకడబ్బా, అర్థం చేసుకో. దొరికితే నీ హెల్ప్ అందుకలుగుతా తమ్మి. దొరకాలి కాబట్టి నీ హెల్ప్, నువ్వు అంటే ఎక్స్పర్ట్ కదా తమ్మి. ఇప్పుడు అంతే ఎక్స్పర్ట్. నా పెళ్లిపైట బోర్డు పెట్టుకుంటా, ప్రణీత వెడ్స్ ప్రభాస్, కింద కట్టేసి క్రెడిట్స్ బై రమేష్ అని. అయితే అప్పుడు నేను బావని కిడ్నాప్ చేయాల్సి వస్తుందేమో, చూసుకో మరి. పర్లే కొంచెం మ్యాన్ హ్యాండ్ ఎక్కువ చేయకుండా కిడ్నాప్ చేద్దాం తీ. అంతే, ఓకే. అంటే బావ కదా మళ్ళీ. అవునా? ఫ్యూచర్ లో పని ఉంది కదా బావతో. అవును, చాలా పని ఉంటాయి, బావతోనే పని ఉంటాయి. ప్లాన్ ఫిక్స్ అక్క. నువ్వు అంటే అక్క బా అక్క, ప్రభాస్ ఏదక్క కొండ మీద కోతి తీసుకొస్తా. కోతితో ఎలకతో పిచ్చుకతో మనకే ఓన్లీ ప్రభాస్ బాగా కావాలి అంతగా. సరే, ప్రభాస్ గారి షూటింగ్ ఎప్పుడన్నా ప్రభాస్ గారి షూటింగ్ నేను ఒకవేళ అదృష్టం కొద్ది ప్రభాస్ గారి షూటింగ్ చేస్తే కాలు పట్టుకొని బావా నీ గురించి ఒక అక్క అడిగిందని చెప్తా. న్యూయార్క్ నుంచి పాట కూడా పాడు సమ్మి. నీ పాదం మీద పుట్టుమచ్చనై బాగా పాడతా. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మా, నీ కోసం ప్రభాస్ సినిమా చేస్తేనే చెల్లమ్మా అని. తమ్మి నేను కళ్ళు తుడుచుకుంటున్నాను. ఇంత ఆనందం అక్క, నువ్వు కళ్ళు తుడుచుకుంటున్నావు అక్క. దీన్ని ఆనంద బాష్పాలు అంటారు. అవునా? ఈ సూపర్ అక్క తమ్ముడు పాడుగాలు. అక్క అక్క ఏ ఊరు అక్క ఇది? న్యూయార్క్. నాకు ఇలా రాదు, నా బదులు కూడా ఇంకొక ఇల్లు వేసుకో. అంతే అక్క. న్యూయార్క్ కాదు, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో ఏ ఊరు? మన హైదరాబాద్ తమ్మి. హైదరాబాద్ మనదేనా? ఓకే. మొన్న చెల్లింది ప్రణీత రెడ్డి గారని. ప్రణీత, యు ఆర్ రాకింగ్ ప్రణీత, రియల్లీ హెడ్స్ ఆఫ్. అంతే, నీ డేర్కు మెచ్చుకున్నాక డైరెక్ట్ ఫోన్ చేసి ప్రభాస్ ని అడిగినామంట అమ్మతో. రమేష్ గారు తాగుబోతు బాగుంది, మీరు బాగా చేస్తారు, అది ప్రూవ్ చేసేసుకున్నారు. సో మరి వేరే రోజు కూడా చేస్తే చూడాలని మాకు. వేరే 100% వేరే క్యారెక్టర్లు చేస్తున్నా. అంటే జనరల్ గా ఏమైతుందంటే ఇప్పటిదాకా మేము చూస్తుంది, మీకు ఆల్రెడీ రికగ్నిషన్ వచ్చేసింది. సో అది మీరు డెఫినెట్లీ ద బెస్ట్ అని 100%. ఇంకా మీరు ఇంకా చేయగలరు అని మేము చూడాలి కదా మీలోని వేరే 100%. మీకు ఒక్క నిమిషం, మీరు భీమిలి కబడ్డీ జట్టు, పిల్ల జమీందార్ సినిమాలు చూస్తే నేను తాగబోతు క్యారెక్టర్ కాదు. నేను చూడలేదండి ఆ మూవీ. అది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నా అదృష్టం కొద్దో అదృష్టం అన్నట్టు నేను తాగబోతు క్యారెక్టర్ చేసి ఎక్కడో రోజులు ఆడతాను, అందరు చూస్తారు. అంటే అదే అండి, సెంటిమెంట్ అయిపోయింది. ప్రూవ్ అయిపోయింది నోటబుల్ గా. 100%. ఇప్పుడు మీరు న్యూయార్క్ లో ఉండి అర్థం చేసుకున్న మీరు ఇక్కడ కూడా తెలుగు ఇండస్ట్రీలో మా డైరెక్టర్లు అందరు కలిసి అర్థం చేసుకుని, ఓహో వీనికి తాగబోతుడు బాగానే చేసిన, పర్లేదు ఏదో పేరు వచ్చింది, వీనికి వేరే క్యారెక్టర్లు రాద్దామని అనుకుంటే 100% నేను చేయగలుగుతా. అంటే నేను ట్రై అన్నా చేస్తాగా కదా. మంచి స్క్రిప్ట్లు మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలని, అలాగే ప్రభాస్ సినిమా త్వరలో రావాలని. 100%. ప్రభాస్ గారి సినిమా గిట్లా నేను చేస్తే నువ్వే గుర్తుకొస్తావు ఫస్ట్. అన్ని తదాస్తు జరగాలని కోరుకుంటున్నా తమ్మి. థ్యాంక్స్ అక్క, ఉంటా. థ్యాంక్స్ ప్రణీత. దేర్ ఇస్ ఎ క్యూ బిహైండ్ యూ, ప్లీజ్ విత్ యువర్ పర్మిషన్. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు భయ్యా. హలో జనార్దన్ గారు, ఇంత కట్ అయింది సార్. ఐఎమ్ సారీ, ఎందుకు కట్ అయింది తెలియదు. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. ఇక మన స్టూడియోలో రమేష్ గారు ఉన్నారు, తాగుబోతు రమేష్ గారు. నమస్కారం అండి జనార్దన్ గారు. నమస్కారం, ఎలా ఉన్నారు? అవునా, మంచి రచకుడు అంటగా మీరు.
లేదు అంటే ఇప్పుడు ఏమండి ఒకటి జనార్దన్ గారు, లైఫ్ ఎంజాయ్ యాక్చువల్ ఏంటంటే అండి, ఈ ప్రపంచంలో భారతదేశంలో నిప్పు లేనిదే పొగ రాదంటారు అన్నప్పుడు కదా అదే నవ్వద్దు. అట్లా ఇప్పుడు డైరెక్టర్ డిఎంకే గారు మంచి రచకుడు అన్నాను, ఫోన్ ఎత్తుడుతోటే జనార్దన్ గారు అని మంచి రచకుడు, ఎప్పటికి అమ్మాయిలతో ఉన్నాడు. ఇంకా అల్ల పద్ధతి ఏమున్నది, ఇక గర్ల్ ఫ్రెండ్స్ మస్తు జనార్దన్ గారు అంతేగా. యా కానీ గ్రేట్ సార్. అంటే మీరు ఎలా ఉన్నారు చెప్పండి నాకు, మీరు ఎలా ఉన్నారు? ఐ యామ్ ఫైన్ సార్. ఫెంటాస్టిక్ అండి. ఆయన యంగ్ అండ్ ఎనర్జెటిక్, ఆయన బర్నింగ్ బ్లడ్, హలో తగ్గే సమస్య లేదు. హలో ఫైన్ ఏంటి, ఉండాలి కదా, కిక్కులోనే ఉన్నారు ఆయన. అంటే తాగబోతు రమేష్ యాక్చువల్లీ తాగడు, ఒక చుక్క కూడా మీ గురించి కిక్కులో ఉంటే ఎప్పటికీ అట్లా. అదే యాక్చువల్ గా రమేష్ గారు మీతో మాట్లాడుతుంటే మాకు కిక్ వస్తుంది. అంతే నేను ఉంటేనే కిక్కు, స్టూడియో ఊగుతుంది మీకు తెలుస్తలేదు. అరే ఎట్లేదు అట్లా. ఓకే ఓకే. యాక్చువల్ గా మీకు కొత్త కథలో కన్ఫ్యూజన్ వస్తుంది కదా, ఏంటండి? బంగారు ఎక్కడ కొందాం, బంగారు తాగట్టు పెడతాం, బంగారు అది అల్లరి నరేష్ గారి సినిమా. వెంకటేష్ గారు తాగట్టు. అరే వెంకటేష్ గారు ఏమో తాగట్టు పెట్టమంటారు, నార్జున గారు కొనమని నన్ను ఇద్దరు కన్ఫ్యూజ్ చేస్తారు. సో ఇప్పుడు మేమేం చేయాలి? మీరు ఏం చేయొద్దు, ఆ సీడ్ పెట్టుకొని వినండి ఒకసారి, మీకు ఏది క్లారిటీ అనిపిస్తే చేయండి, లేకపోతే బుర్ర ఇటెక్కిపోతుంది. అంటే యాక్చువల్ గా తాగితే అదేమో మాట్లాడితే ఇక్కడ ఏంటండి మాట్లాడితేనే ఆయన కిక్ వస్తుంది, అంటే తాగితే అంత కిక్ రాదేమో అంటున్నాడు. అంటే అందుకే నేను తాగా. ఆయన అస్సలు చుక్క తాగడండి జనార్దన్ గారు, అస్సలు తాగడు ఆయన. తాగుడు అనే దానికి చాలా దూరం రమేష్ గారు. తాగుబోతు రమేష్ తాగడండి, అది అంత కిక్ రాదేమో. అంటే తాగితే చేయనియర్లేండి, చేయనియర్ తాగితే. ఇంకా చెప్పండి జనార్దన్ గారు, ఏంటి విషయాలు? సింగపూర్ వస్తా అండి ఖచ్చితంగా, షూటింగ్ ఉంటే సింగపూర్కి వస్తా. అంటే నేను ఫస్ట్ టైం మలేషియాకి వెళ్ళా అండి, సినిమా యాక్టర్ అయిన తర్వాత ఫస్ట్ టైం ముగ్గురు సినిమాకు మలేషియాకి వెళ్ళా. రామనాయుడు గారు బ్యానరు, విఎన్ ఆదిత్య గారు డైరెక్టర్, నవదీప్ అన్న హీరో, ముగ్గురు హీరోలు, నవదీప్ అన్న, అవసరాల శ్రీనివాసు, మన టైసన్, ఇలా ముగ్గురు కాంబినేషన్ లో ఒక మంచి అలీగారితో ఫస్ట్ టైం అలీగారితో ఒక అవుట్డోర్ వెళ్ళిన, బయట దేశానికి అలీగారితో వెళ్ళా. అలీగారితో వచ్చి అలీగారు ఇంకా చాలా అద్భుతంగా చూసుకుంటాడు నాలాంటి కమెడియన్స్ అందరిని, అంటే అప్కమింగ్ స్టేజ్లో బాగా చూసుకుంటారు, అందులో ఆయన స్పెషల్. ఇంకా చెప్పండి. అంటే గా ఉంటే తాగితే తాగిపోతా ఉంటే అన్న రమేష్ అనమాట, అంటే బాడీ గార్డ్ ఆడియో ఫంక్షన్ వస్తాయి అన్నదమ్ములు ఇద్దరు. అవునవునవును, అది బాగుంది. థ్యాంక్ యూ. బాడీ గార్డ్ లో అంటే ఆ రోజు అందరు బాగా ఎంజాయ్ చేశారు టోటల్. అన్నకొకరు చెప్పారు. అవునవును జనార్దన్ గారు, మీ వెనక పెద్ద క్యూ ఉంది సార్. సంతోషం అండి. థ్యాంక్ యూ జనార్దన్ గారు, మీరు ఇంకా మంచి రసకత్వం మంచిగా ఉండాలని కోరుకుంటూ తాగబోతు రమేష్ సెలవు తీసుకుంటాను. బాయ్ హ్యావ్ నైస్ డే జనార్దన్ గారు. మరో కాలర్ లైన్లో ఉన్నారు, పోయా వారితో మాట్లాడదాం. హలో 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 హాయ్ అండి. హలో 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 సార్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. దిస్ ఇస్ డిఎంకే. మీ పేరు? సార్ డిఎంకే గారు అండ్ రమేష్ గారు. సార్ నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నేను ఉదయ్ అండి, హైదరాబాద్. ఉదయ్ గారు, ఓకే చెప్పండి. మాట్లాడారు హైదరాబాద్ నుంచి, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ డార్లింగ్. ఓకే రమేష్ గారు. హలో చెప్పండి. రమేష్ గారు, మీ యాక్టింగ్ చాలా బాగుంటుందండి, ఎస్పెషల్లీ మన అలా మొదలైంది మూవీలో. థ్యాంక్ యూ సార్. అండ్ మీరు దాంట్లో అంటారు కదా, పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేయడానికి చాలా మంచి వర్క్ అని. పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేయడానికి చాలా మంచి వర్క్, అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ నా జాబ్ డెసిషన్ వల్ల. అవును, అదే రెసిషన్ వల్ల ఉద్యోగం పోయా, మీరు ఏం చెప్పినా చేస్తా ప్లీజ్ అంటారు. వాళ్ళు పెళ్లి కూతురు గురించి అంటారు కదా, అవును, మీరు వెనక వచ్చి పెళ్లి కూతురు కిడ్నాప్ చేయడం చాలా మంచి పని అని చెప్తారు కదా. అవునవును, మంచి ఆలోచన, మంచి పని ఏదో అంటారు. కరెక్ట్, పెళ్లి కూతురు కిడ్నాప్ కరెక్ట్, ఓకే యువర్ ప్రొసీడ్ అని వెళ్ళిపోతా. చాలా బాగుంటుందండి అది. మొన్న సునీల్ గారు లైవ్ షో చెప్పారు మీ గురించి. ఏంటి? ఎవరు? సునీల్ గారు.
సునీల్ ఎవరు? కమిడియన్ సునీల్ గారు. సునీల్ గారు, హీరో సునీల్ గారు. హీరో కమిడియన్ అంటే ఇంకా హీరో సునీల్ గారు చెప్పండి. అదే హీరో సునీల్ గారు మొన్న ఆయన పుట్టినరోజు నాడు ఛానల్లో లైవ్ షోలో చెప్పారనమాట. దాంట్లో మీకు ఇన్స్పిరేషన్ మీ ఫాదర్ సంథింగ్ ఎవరో చెప్పారు. అవును. సో తాగబోతు రమేష్ గా మమ్మల్ని అందరినీ అలరిస్తున్నారు. మీరు ఇంకా ఇలాంటి మంచి సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్స్ సృష్టించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఉదయ్ గారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే సార్. బాయ్, టేక్ కేర్. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు భయ్య. హలో, నన్ను మాట్లాడట్లేదు మీతో. హలో హలో సార్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. హాయ్ సార్. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రాజేష్ గారు. ఎక్కడి నుంచి అండి? హైదరాబాద్. యా, రాజేష్ గారు మాట్లాడండి. మన స్టూడియోలో తాగుబోతు రమేష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. ఓకే. హలో హలో, చెప్పండి రాజేష్ గారు. బాగున్నా సార్? ఫైన్ సార్, బాగున్నాండి సార్. మీ యాక్టింగ్ మటుకు అసలు సూపర్. థ్యాంక్ యూ. తాగుబోతు క్యారెక్టర్ కూడా మీరు జీవించేస్తారు, మరి ఏంటో మరి సూపర్ సెట్ అవుతుంది సార్ మీ క్యారెక్టర్. థ్యాంక్ యూ. అంత మనది ఏం లేదు, అంత భగవంతుందే. మీ ఇంటర్వ్యూస్ కూడా నేను చూసాను చాలా వాటిలో సార్. బాగుంది. ఇంకేంటి సార్ విషయాలు? ఫైన్ సార్, ప్రస్తుతానికి బిజీగా ఉన్నా. సార్ మీరు ఇది ఎలా మొదలైంది మూవీలో లాస్ట్ లో ఎంట్రీ ఇస్తారు చూసారా? సినిమా అంతటికంటే లాస్ట్ 10 minutes సార్ మీరు కేక పుట్టించారు. థ్యాంక్ యూ. లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వచ్చారండి సినిమాలో. థ్యాంక్ యూ. అదంతా ఇంకా రైటర్లు డైరెక్టర్లు కృషి ప్రోత్సాహం అట్లా జరిగింది. అట్లా జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. అలా జరుగుతూ ఉంటుంది సార్ అప్పుడప్పుడు. సార్ ఒక డైలాగ్ చెప్పచ్చు కదా సినిమాలో? అది అలా మొదలైందండి. 1 minute అన్ని నేను అడగా, మీరు అడగారా? ఏమే పెద్ద మనిషిట్రా, క్వశ్చన్ నెంబర్ 1 ఇతను మీరు పెళ్లి పిలిచారా? లేదు. క్వశ్చన్ నెంబర్ 2 ఇతను పెళ్లి కూతురు కాదు ఏం చెప్తాడు అన్ని నేను అడుగుతా, మీరు అడగారా? ఇలా ఉంటుంది. ఓకే సార్, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. రాజేష్ గారు, మీ వెనక పెద్ద క్యూ ఉంది సార్. విత్ యువర్ పర్మిషన్ సార్. హలో రాజేష్ గారు, మీ వెనక చాలా పెద్ద క్యూ ఉంది. మనం హైదరాబాద్ వాళ్ళం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. మరి పాపం USA అక్కడ నుంచి కాల్స్ చేస్తా అంటారు. ఓకే సార్. మీతో ఈరోజు మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. నేను కూడా అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా సీరియస్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నైస్ టాకింగ్ టు రాజేష్ గారు. మరో కాలర్ ఉన్నారు భయ్య. హలో, హాయ్ అండి. హలో, హాయ్ అండి. డిఎంకే గారు అండ్ రమేష్ గారు. హాయ్ అండి. మీ పేరు చెప్పి ఎక్కడి నుంచి? నేను కూడా మనది గుదర్కన్ అన్న, నాది కూడా దగ్గరనే గుదర్కన్కి, పెద్దపల్లి. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ డార్లింగ్. పెద్దపల్లి మా బ్రదరు అక్కడ హాస్టల్ వార్డెన్ సదానందం అని. రెండో అన్న మీరు ఇంకా శివారెడ్డి, మీరిద్దరు అక్కడ నుండి రావడం అసలు పిచ్చబడి హ్యాపీ మనకి ఇక్కడ. థ్యాంక్ యూ. ఫుల్ బాటిల్ తాగినంత కిక్ ఎక్కింది. అవునా? అంతే. అంటే మనకు గోదర్కని రామగుండం నుంచి శివారెడ్డి అన్న తర్వాత నేనే ఉన్నా. అది ఇద్దరు అసలు తర్వాత మీరు వచ్చి ఇంత ఫేమస్ అయిపోయి అసలు పిచ్చపాటి కిక్ ఇక్కడ మనకు. థ్యాంక్ యూ బ్రదర్. పేరు మీరు ఎక్కడి పేరు అన్న? పేరు మూర్తి అండి, ఇరాక్ నుండి. ఇరాక్. లవ్లీ డార్లింగ్. పెద్దపల్లి నుంచి కొడుకా నువ్వు ఆడికి పోయి సెటిల్ అయినావు అంటే నీకు శతకోటి దండనాలే. శతకోటి వందనాలు. యాక్చువల్లీ మీ అలా మొదలైంది సినిమాతో ఫిదా అయిపోయినా అన్న. అసలు యాక్చువల్ గా కిడ్నాప్ మన DCP రామచంద్ర గారి పిగ్ ఫ్యాన్ నేను. థ్యాంక్ యూ. ఇంకా అదన్న ఊరికి అది కాల్, అది యాక్చువల్గా మాట్లాడదాం అని చెప్పి కాల్ చేస్తున్నాను. ఏదో మాట్లాడదాం అనుకున్నాను కానీ అసలు యాక్చువల్ మీతో మాట్లాడేసరికి అసలు ఏం రావట్లేదు. చాలా మనం అంతే. సూపర్. థ్యాంక్ యూ. ఓకే, నువ్వు ఇంకా ఇట్లే ఇంకా మూవీస్ చేయాలి, ఇంకా ఇట్లే ఫేమస్ అయిపోయి ఒక రేంజ్ లో ఉండాలని చెప్పి హార్ట్ఫుల్ గా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ మ్యామ్. మే ఐ నో హూ ఇస్ ఆన్ ద లైన్? హలో డిఎంకే గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. నేను అర్చన అండి, హ్యూస్టన్ నుంచి. యా అర్చన గారు హ్యూస్టన్ నుంచి మాట్లాడండి. మన రమేష్ గారు ఉన్నారు. హలో రమేష్ గారు. హాయ్ అండి అర్చన గారు. ఎలా ఉన్నారు? ఫైన్. ఏంటి మీరు గోదావరికన్ అండి? ఇప్పుడే విన్నాను. అవును, గోదావరికన్. అది కర్నూలు డిస్ట్రిక్ట్ గోదావరికని. అయ్యా సింగరేణిలో పని చేసిండు బొగ్గుబాయిలా. అవునా? మాది అక్కడ FCI. ఫర్టిలైజర్ సిటీ.
అంటే అక్కడ అదే మెయిన్. కాకపోతే హైదరాబాద్ లో 10 years నుంచి ఉంటున్నాము. అవునా? ఓకే. బట్ ఎవ్రీ దసరాకి దీపావళికి అక్కడికే వెళ్తాం. ఓకే ఓకే. ఫర్టిలైజర్ సిటీ నాకెందుకు తెలియదు. మేము అక్కడ మాకు వర్క్ గౌతమి నగర్. అవును తెలుసు, మాకు అక్కడ వర్క్స్ జరిగేటి. కాచిపేట లింగయ్య గారు తెలుసు కదా? తెలుసు. ఆయన మా మేనబావ అండి. నేను సినిమా ఫీల్డ్కి రాకముందు ఒక 10 సంవత్సరాలు సూపర్వైజర్ చేశా కాచిపేట లింగయ్య గారి దగ్గర. మా సిస్టర్ మ్యారేజ్ అయిన తర్వాత 2006 లో తెలుగు ఇండస్ట్రీకి వచ్చాను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేసి. అవును, మీకు క్వశ్చన్ అంటే మీరు ఇంటర్వ్యూ చెప్పారో నేను వినలేదు కానీ, ఈ తాగుబోతు లాగా మీకు కళ ఉందని ఎట్లా తెలిసింది మీకు? కళ ఉందనేది మా ఫాదర్ లాగా యాక్టింగ్ చేసి మా మదర్ దగ్గర చేసేవాడిని. మా ఇంట్లో అందరూ ఎంజాయ్ చేసేవాళ్ళు కదా. అరే అయితే పెళ్ళిళ్ళకి అక్కడికి ఇక్కడికి వెళ్ళేసరికి నేను యాక్చువల్గా చిన్నప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్. నేను అంటే కళాకారుణ్ణి. ఎక్కడికి వెళ్ళినా తాగోతే యాక్టింగ్ మిమిక్రీలు చేసేవాడిని కదా, డ్యాన్సులు చేసేవాడిని. అట్లా అరే నువ్వు మస్తు చేస్తున్నావు, అమ్మ నువ్వు వెళ్ళొచ్చు కదా సినిమా ఫీల్డ్ కాదు అని అనేటోళ్ళు. మనం అప్పుడు అవన్నీ మనకు అంత తెలియదు కదా. ఏదో ఎంటర్టైన్మెంట్కు చేసేటోళ్ళం ఆ సినిమా పిచ్చి, సినిమాలు చూడడం. ఇంకా సినిమా తప్ప ఇంకా చదువుకోలే పెద్దగా. సినిమా పిచ్చి బాగా తిరిగి సినిమాలు చూసి ఇంకా లాస్ట్కు సిస్టర్ మ్యారేజ్ అయిన తర్వాత అసలు సినిమా ఫీల్డ్ ఏందో మనం తెలుసుకుందామని వచ్చినాం ఇటు. సంగతి ఏందో తెలుసుకుందాం, ఉంటుంటాం లేకపోతే లేదని వచ్చినాం. అదృష్టంగా వద్దే 5 సంవత్సరాల్లో భగవంతుని దయ కరుణించి అలా మొదలైంది మహాత్మా. అలా మొదలైందితో ఈరోజు ఒక కమెడియన్గా ఉన్నా. అది నా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ. చెప్పండి ఇంకేమైనా డౌట్స్? ఆల్ ది బెస్ట్ అండి మీకు. అండ్ ఇంకోటి ఏంటి, అయితే మీరు నిజంగానే తాగరా? తాగబోతు రమేష్ తాగడండి. చుక్క కూడా తాగడండి. స్మెల్ కూడా పడదా? స్మెల్ కూడా పడదా ఆయనకి? డిఎంకే గారు మీరు భలే ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. ఆయన ప్రతి డైలాగ్ కి భలే ఎంజాయ్ చేస్తున్నారు. కలుద్దాం మనం గోదావరిలో కలుద్దాం. వెళ్తుంటారండి అంటే మీ ఫ్యామిలీ ఇంకా అక్కడ? మా చెల్లెను గంగనార్లో ఇచ్చాం. గంగనార్కి ఇచ్చాం మా చెల్లెను. మా చెల్లె గంగనార్లో ఉంటుంది. గంగనగర్. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. ఓకే అండి. ఒకటి ఏదైనా తాగడం రిలేటెడ్ ఏదైనా సాంగ్ వేయండి. తర్వాత సాంగ్ వేసే ఖాళీ ఎక్కడ ఉంది మేడం? ఇప్పుడు మాట్లాడడానికి పెద్ద క్యూ ఉంది. ట్రై చేస్తాను నేను. I'll try to fulfill your wish. Thank you అమ్మా. రైట్. Thank you మేడం. అర్చన్ గారు, నైస్ టాకింగ్ టు యూ. అండ్ వన్ మోర్ కాల్ ఉన్నారు భయ్యా. రెడీ. హలో సార్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. హలో డిఎంకే గారు. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మనతో పాటు మన స్టూడియోలో తాగుబోతు రమేష్ గారు ఉన్నారు. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి సార్ ప్లీజ్. నేను వెంకట్ ఫ్రమ్ ఇండియానాపోలిస్. ఇండియానాపోలిస్ నుంచి వెంకట్ గారు. హాయ్, నమస్కారం అండి. వెంకట్ గారు చెప్పండి, ఎలా ఉన్నారు? ఏం లేదండి, మీరు నిజాలు చెప్తే కొద్దిగా కష్టమేమో తాగరని చెప్తే. నిజమండి 100%. మీరు ఎవరినంటే ఇప్పుడు టిక్కర్ బ్రాండ్స్ అన్ని మళ్ళీ మిమ్మల్ని కిడ్నాప్ చేస్తారు. కొన్ని నమ్మలే నిజాలు ఉంటాయి, అవే ఇవి. తాగకుండా ఇంత కిక్ ఎక్కిస్తున్నారంటే మరి వాళ్ళ బ్రాండ్స్ అన్ని పడిపోతాయి కదండి. మరి నన్ను బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకుంటారేమో తెలియదు. కిడ్నాప్ చేస్తారు మిమ్మల్ని, బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకోరు. కిడ్నాప్ చేస్తే ఓకే, కిడ్నాప్ చేస్తే వాళ్ళే బాధపడతారు. అంటే నా గురించి జనాలు వెళ్ళిపోయింది అనుకో, మందు దాకా ఫీల్ అయ్యి నిరాహార దీక్షలు చేసి తాగోతు రమేష్ కనిపిస్తలేడని దాని చేపలు మూత అదో లొల్లి. చెప్పన్నా ఇంకేంటి విషయాలు? రమేష్ గారు, ఈ మూవీ అలా మొదలైంది ఒక ఆల్మోస్ట్ ఒక 100 times చూస్తుంటాము. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ బ్రో. డివిడి పెట్టుకొని సినిమా అంతా ఫార్వర్డ్ చేసి లాస్ట్ లో 5 minutes. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు సినిమా ఫస్ట్ అయితే థియేటర్కి వెళ్ళి చూసారు కదా? థియేటర్ లో చూసారు మామూలుగా డివిడి. అదే నేనేమంటానంటే థియేటర్ చూసినా కానీ అది ఆ సీన్ మాత్రము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పక్కా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్స్ డిఎంకే గారు. I'm honored అండి. I'm there at your service to entertain you. I'm here and Tori is there for you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్ గారు. బాయ్ బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. మరో కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదామండి. ఓకే, కట్ అయిందా? రైట్. అమ్మాయ ఇంతసేపుడు కాస్త ఊరు పిలుచుకుని అమ్మ ఎక్కడ వచ్చేసారు. హలో, హాయ్ అండి. హలో 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 బ్రేక్ అవుతుంది మ్యామ్ మీ వాయిస్. హలో, క్లియర్ క్లియర్ ఉందండి. చెప్పండి, ఎట్లున్నారు?
చెప్పాలన్నయ్య, మీరు ఎట్లున్నారు? మస్తున్నాం, మేమేమి మంచిగానే ఉన్నాం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? న్యూయార్క్. ఓ యూ క్యాన్ షూట్ అవుట్ న్యూయార్క్ నౌ. మీ పేరు? నా పేరు శిల్ప అండి. శిల్ప గారు ఫస్ట్ టైం ఫోన్ చేశారు నా ప్రోగ్రామ్ కదా? ఎందుకంటే మా ఆయన ఎప్పుడు మీకు కాల్ చేస్తుంటారు కాబట్టి నాకు ఆ ఛాన్స్ రాలేదు. శిల్ప కిరణ్, రవికిరణ్. యా శిల్ప రవికిరణ్. వావ్ గ్రేట్ మ్యామ్, థ్యాంక్ యూ. మాట్లాడండి, మీ అన్నయ్య గారితో మాట్లాడండి. చెప్పండి శిల్ప గారు. చెప్పాలి. మీ అలా మొదలైంది చూసాను. నార్మల్ గా నాకు ఫిలిమ్స్ ఇష్టం ఉండదు, అట్లాంటిది అలా మొదలైంది చూసాను, మర్తకాజా చూసాను, నిన్నను మొన్నను కూడా మళ్ళీ చూసాను అనమాట. అవునా, థాంక్యూ. కానీ నాకు ఒకటి అర్థం కాలేదు. అర్థం చెప్తాను నేను ఇప్పుడు, చెప్పండి. చెప్తారా? చెప్తా. నాకేమో కొత్తగా పెళ్ళైంది, మీరేమో అక్కడ బంగారం కొనాలా అమ్మాలా అనే కన్ఫ్యూజన్ లో పెట్టారు. అవును, మరి నన్ను ఏం చేయమంటారు? కొనాలా అమ్మ కన్ఫ్యూజన్ ఉంటే నాగార్జున గారిని వెంకటేష్ గారిని అడగాలి ఈ విషయం. ఆ డైలాగ్ చెప్పింది మీరు కాబట్టి మిమ్మల్ని అడుగుదామని. 100%. అంటే ఎప్పుడైనా మీకు ఏది అంటే మీకు ఒకటి బెటర్ అనిపిస్తుంది కదా, ఇది చేద్దామని అనుకున్నప్పుడు అదే చేయాలి. అంటే మీ మనసుకు నచ్చింది చేయాలి. మీరైతే ఏం చేసింది లాస్ట్? మళ్ళీ నేనేం చేయలే, నా బుర్ర హీటెక్కింది. అవునా? ఇంకా మళ్ళీ అదే మూవీలో లాస్ట్ కి క్లైమాక్స్ సీన్ ఉంటది కదా మీది. అవును, పెళ్ళాపేరానికి వస్తారు, ఆ డైలాగ్ ఒకసారి చెప్తారా? అవునా, చెప్తా. అదేంటంటే, అన్నయ్య మా నాన్నే మీ నాన్న అన్నయ్య, మనం ఒకే కంపెనీ నుంచి వచ్చిన క్వార్టర్స్ బాటిల్స్ మనమే అమ్మతోడు. అవునన్నయ్య, మా అమ్మని మోసం చేసిండు అన్నయ్య, సీరియస్గా పెళ్ళి ఆపాలన్నయ్య. ఇలా ఉంటుంది. చాలా బాగుందండి. నైస్ టాకింగ్ టు యు. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంది మీ షో వినాలని అనుకుంటుంటారు. ఐ మీన్ ఇంకా కాల్ చేయడానికి పాపం పిల్లలతోనే కుదరకపోయిండొచ్చు, బట్ స్టిల్ వాళ్ళందరూ మీ షో ఎంజాయ్ చేస్తుంటారు. మీరు ఇంకా మంచి ప్రాజెక్ట్స్ రావాలని వి విల్ ఆల్ ప్రే ఫర్ యూ. శిల్ప గారు, ఇంకో విషయం ఏంటంటే, ఇది విత్ ఇన్ నియర్ ఫ్యూచర్ వీ గోయింగ్ టు పుట్ దిస్ ఆన్ యూట్యూబ్ అండి. youtube.com/telugu ఉంటుంది ఈ వీడియో. అలాగే మీకు శుభవార్త ఏంటంటే, ఇఫ్ టైమ్ పర్మిట్స్ దెమ్ దే ఆర్ గోయింగ్ టు బి దేర్ అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్. రమేష్ గారు, ధనరాజ్ గారు, వేణు గారు ముగ్గురు వస్తారు అక్కడికి. వి విల్ బి సో లక్కీ దెన్. యా డల్లాస్. ఓకే అండి, ఓకే అండి, సేమ్ టు యు. హ్యావ్ ఎ నైస్ డే మ్యామ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. శిల్ప గారు, రవికిరణ్ గారిని అడిగానని చెప్పండి. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్ అండ్ దిస్ ఇస్ డిఎంకే. మరి డిఎంకేతో పాటు మన స్టూడియోలో ప్రముఖ సినీ హాస్య నటులు తాగుబోతు రమేష్ గారు ఉన్నారు. వారితో మీరు మాట్లాడాలంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 703-879-6611, యూకే నుంచి అయితే 1223770480, అదే ఇండియా నుంచి అయితే 040-666-24513కి ఫోన్ చేయొచ్చు, లేదా torylive@gmail.comకి మెయిల్ చేయొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనకు కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో, నమస్తే అండి. నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయ్ కుమార్, అనంతపురం నుంచి మాట్లాడండి సార్. రమేష్ కుమార్ గారు నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి సార్. చీర్స్ అండి రమేష్ గారు. సార్ చేర్స్ అండి, ఇలా చేర్స్. చెప్పండి, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏవి మీరు? నెక్స్ట్ ప్రాజెక్ట్లో జరుగుతున్నాయండి, అంటే రచ్చ ఒకటి చేస్తున్నాండి రామ్ చరణ్ గారితో. రాజమౌళి అంటే మ్యాక్సిమం అలాంటిది, అంటే మాస్ సినిమా కదా. మామూలుగా చేస్తే మీ ప్రేక్షకులు రిసీవ్ చేసుకోరేమో. అంటే అట్లానే లేదు, ప్రస్తుతానికి తాగుబోతులో చూస్తున్నారు కదా. ముందు మళ్ళీ ఎప్పుడన్నా అలా మొదలైంది లాంటిది ఏదన్నా నార్మల్ క్యారెక్టర్ పడి అది వర్కౌట్ అయింది అనుకోండి, మళ్ళీ నార్మల్గా వచ్చేస్తా. తాగుబోతు కదా, అలా మొదలైంది, దాంతో అందరు అలానే చూస్తున్నారు. ఈగలో తాగుబోతు క్యారెక్టర్ కాదు, చాలా పోట్లాడి తాగుబోతు రమేష్ అనే వేయించుకున్నారని కూడా మీరే. ఏమండి టైటిల్స్ లో రమేష్ అని కాకుండా తాగుబోతు రమేష్ అనే ఉండాలని పట్టుబట్టినారంట. అవునవును, 100%. అంటే మీరు ఏమన్నా రాయల్టీ తీసుకుంటున్నారా? లేదు, యాక్చువల్లీ ఎందుకు అలా ఆ రోజు అలా ఎందుకు జరిగిందంటే, కాదు సీరియస్గా మీకు అంటే విషయం తెలియాలి. అంటే ఫస్ట్ ఇండస్ట్రీలో ట్రై చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళిన తాగుబోతు యాక్టింగ్, ఇంకా 2-3 యాక్టింగ్లు చేసి ఫోటో వెనుక రమేష్ అంటే రాష్ట్రం యాక్చువల్లీ. తర్వాత ఎక్కడ ఆఫీస్ పోయినా కూడా మొన్న వచ్చిందండి తాగుబోతు యాక్టింగ్ బాగా చేసినట్టు రమేష్, తాగుబోతు రమేష్. ఇట్లా ఇండస్ట్రీలో నా ఫ్రెండ్స్ అందరూ
ఫోన్లో తాగుబోతు రమేష్ ఎవడన్నా ఫోన్ చేస్తే అరే ఎవరెవరు ఉన్నారంటే ధనరాజు వేణు తాగుబోతు రమేష్గా ఉన్నాడు వచ్చాయి. ఇలా చెప్పడం వల్ల ఆటోమేటిక్గా నా పేరు నేను చెప్పుకోవాల్సి వచ్చేది. నేనండి తాగుబోతు రమేష్ మొన్న వచ్చి అలాగే ఉంటుంది. సాక్షి రంగారావు, శంకరాభరణం, రాజ్యలక్ష్మి, అటువంటి పేర్లు వాళ్ళకు ట్యాగ్ లైన్ ఒకటండి. ఇంకోటి అది ఒక రకమైన ల్యాండ్ మార్క్ అండి. అది ల్యాండ్ మార్క్ ఒకటి. ఇంకోటి ఏంటంటే ఆ పేరు పెట్టుకున్న తర్వాత ఇంకా తెలియకుండా ఒక కాన్ఫిడెన్స్, సక్సెస్ అన్ని చూశాను. అంటే భగవంతుని దయతో అలా మొదలైంది. ఇవన్నీ పడేసరికి నిజంగా ఆ పేరులో ఒక తెలియని వైబ్రేషన్, అంటే నాకే ఒక గ్రేట్ గా ఫీల్ అవుతున్నా. సాటిస్ఫాక్షన్ అండి. ఇట్లా డ్రంకన్ మ్యాన్ గా యాక్ట్ చేయాలంటే సార్ ఏమాత్రం అన్బ్యాలెన్స్ అయిపోయినా కానీ మిస్ఫైర్ అయిపోతుంది. అంటే అన్యాచురల్ గా ఉంటుంది. అదే చెప్పండి. అదే అంటే అదే ఇలా తాగబోతే యాక్టింగ్ మా ఫాదర్ వాళ్ళు, అంటే మా ఫాదర్ ఇన్స్పైర్. నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. చిన్నప్పటి నుంచి మా ఫాదర్ కోల్ మైన్స్ ఏరియాలో బొగ్గుబాయిల్లో కార్మికులు ఏం చేస్తారంటే అండర్ గ్రౌండ్ లో దిగిన వాళ్ళందరూ సాయంత్రం కాగానే ఒక గోదావరి కనండి, కరీంనగర్ జిల్లా గోదావరి కని. మా ఫ్రెండ్స్ ఉండాలండి అక్కడ. అందులో ట్వింక్ లైన్ మైన్ లో మా ఫాదర్ 30 సంవత్సరాలు చేసి రిటైర్డ్, అంటే ఇప్పుడు ఎక్స్పైర్డ్ లేరు. ఏంటంటే అతను చిన్నప్పటి నుంచి తాగడం వల్ల అతను ఎక్కువ అబ్జర్వేషన్ చేసేవాడిని. అది మా మదర్ ముందు యాక్టింగ్ చేసేవాడిని అప్పుడప్పుడు. నా పక్క వచ్చారండి గోదావరి కని, శ్రీరాంపూర్, మంచిర్యాల. ఫ్రెండ్స్ ఉంటారు అట్లా. ఇంకా అది అలా బాగా చేయడం అది అదృష్టంగా ఫీల్ అవుతున్నది సార్. అంతే. ఓకే రండి. మంచి మళ్ళీ కోడిపాయ లచ్చమ్మలాగా మళ్ళీ అట్లాంటి పాటలు కూడా పాడాలి. థ్యాంక్ యూ. అది కోడి ఇప్పుడు ఇష్కు నితిన్ భయ్య సినిమాలో కూడా ఒక పాట నాకు మంచి కిక్ ఇచ్చిందండి. అంటే సినిమాలో క్యారెక్టర్ చేసినంత పేరు రాకపోయేమో, ఎక్కువ ప్రోమో ఇచ్చారు టీవీలో. అవునవును, అదే అంటాను. నేను ఏమంటున్నా అంటే మీరు అజయ్, నితిన్ భయ్య, అజయ్ భయ్యతో మేము అందరం పాడేసరికి నాకు తెలియని కిక్ ఇచ్చింది ఈ కొత్త సంవత్సరం. అది కొలవరెడ్డి స్టైల్లో చేశారండి. అనూప్ బాగా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అనూప్ క్రెడిట్ మొత్తం అనూప్ అండి, మ్యూజిక్ డైరెక్టర్ది. అనూప్ భయ్య నన్ను పిలిపించి రమేష్ పర్లేదు నువ్వు పాడుతావు అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేసి ఆ పాట పాడించాడు. నితిన్తో సమానంగా మీరు బాగా సమానం అంటే ఎక్కువ అంటే బాగుండదు మీ హీరోతో. అట్లానేం కాదు, అంటే ఆ హీరో ఒకరితో చెప్పి పాడుతుంటాడు. అట్లా ఒక్కడెవడు అంటే తాగుబోతు రమేష్ పెట్టుకుందామని అనుకొని అలా పెట్టారు. అది మనకు పేరు వచ్చింది, అంతే అదృష్టం. రైట్ అండి. అంటే మళ్ళీ పిసి శ్రీరామ్ గారితో వర్క్ చేయడం కూడా గొప్ప విషయం కదా. మన ఇండియాలో బెస్ట్ కెమెరామెన్ అతను. ఆయన పిసి శ్రీరామ్ గారితో వర్క్ చేసే అదృష్టం కలిగింది నాకు, అలా ఫీల్ అయ్యా. యాక్చువల్ చెప్పంటే మన మీ ఇండియన్ ఫిల్మ్ లో లైట్ అండ్ షేడ్ ఇంట్రడక్షన్ చేసింది అతనే అనుకుంటా. 100% పిసి శ్రీరామ్ సపరేట్ ఒక ఆఫ్ లైట్ అని ఈ టైం నుంచి ఈ టైం వరకే షూటింగ్ చేస్తారండి. ఆయన టోటల్ రోజంతా చేయడు. ఫస్ట్ ఇది చేశారు మరణ మందిరం అని, కార్తీక్ రజనీ తీశారు. అంటే అప్పుడు నాకు తెలియదు కదండి. అందరూ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చి ఓన్ తీశారు. మీరు చూసారా లేదో? నాకు అంత నాలెడ్జ్ లేదండి. నేనున్నాను సార్, డిఎంకే గారికి తెలుసు. ఫోటోగ్రఫీ కోసమే అది పెద్ద ఫిల్మ్ ఏం కాదు, చెప్పుకోదగ్గ. సినిమాలో చూస్తే మంచి సినిమా. గురుగారు నేను ఒక మాట చెప్తానండి. చెప్పండి. అయితే నేను రచ్చ షూటింగ్ చేస్తున్నా, రామ్ చరణ్ గారిది. సంపత్ నంది గారు డైరెక్టర్. కెమెరామెన్ గారు వచ్చేసి నాకు ఒక మాట చెప్పాడు. ఏమనంటే, రమేష్ మేము కాలేజీ చదివే రోజుల్లో పిసి శ్రీరామ్ కెమెరా అని పడితే క్లాప్స్ కొట్టేటోళ్ళం అన్నారు. సమీర్ రెడ్డి గారు కెమెరా. సమీర్ గారు చెప్పారు, సమీర్ గారు కాలేజీ రోజుల్లో గీతాంజలి ఆ టైంలో కెమెరా పిసి శ్రీరామ్ అంటే క్లాప్స్ కొట్టేటోళ్ళంట. అది కెమెరామెన్ గొప్పతనం అని మొన్న చెప్పాడు. అది చాలా గ్రేట్గా ఫీల్ చెప్పాను. అలాంటి పిసి శ్రీరామ్ గారితో వర్క్ చేశాను సార్. ఇస్కులో ఒక పాట పాడాను, అందులో తాగుబోతు లిరిక్స్ ఉంటాయి అని చెప్తే గ్రేట్ రమేష్ అది అని అన్నాడు. అలా శ్రీరామ్ గారి ఫోటోగ్రఫీ కొందరు ఇప్పుడు మెగా డైరెక్టర్ లైఫ్ వచ్చిందండి సార్. ఇప్పుడు అతడు డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ గుహన్ ఆయన శిష్యుడు అండి. 6 నెలలు చుట్టూ తిరిగి నేర్చుకున్నాడు. మాట్లాడాం కదా. మన స్టూడియోకి వచ్చాడు ఆయన. ద్రోహి అని ద్రోహకాన్ని రీమేక్ చేస్తారు కమల్ హాసన్. అవునవును, ద్రోహి. ఇంకేమిటి రమేష్ గారు చెప్పండి సార్. నెక్స్ట్ ప్రాజెక్ట్ రచ్చ తర్వాత రాజమౌళి గారు ఈగ చేశానండి. దానిలో తమిళ్లో సంతానం గారు చేశారండి. అది తమిళ వర్షన్ లో. తెలుగులో మామూలుగానా? అంటే తాగుబోతు అని పర్టికులర్ గా చెప్పాను కదండి.
అందులో ఒక డిఫరెంట్ షేడ్ చూస్తారు. అంటే ఒక్క డైలాగ్ లేకుండా ఒక క్యారెక్టర్ చేశా, అది మీరు చూసి చెప్పాలి అది ఎంత బాగా చేశాను అన్నది. అంతే. రాజమౌళి గారు తన ట్విట్టర్లో పెట్టుకున్నాడండి, ఓకే ఓకే, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ రమేష్ అని చెప్పి, తాగుబోతు రమేష్ అని. ఓకే. ఆయన రాజమౌళి లాంటి డైరెక్టర్ ఆయన ట్విట్టర్లో రమేష్ గురించి కోట్ చేసి మరి పెట్టుకున్నారంటే అది చాలా జోక్ సార్. లెక్క ప్రకారం సక్సెస్ అయినట్లే మనము. అంటే కొంచెం పర్లేదండి, భగవంతుని దయతో అట్లా నడుస్తుంది బండి. అంటే పట్టాల మీదకి ఎక్కి నడుస్తుంది, ఉరకాలిగా అంటే పరిగెత్తాలి, స్పీడ్ పికప్ అవుతుందండి. పట్టాల మీద అంటే బండి పట్టాల మీదకి వచ్చి మెల్లగా వెళ్తుంది, ఇక కొంచెం ఉరుకు స్టేషన్ దాటి ఇంకా బయలుదేరి అటే కాచి లెవెల్లో ఉండాలని చెప్పండి, కాచి లెవెల్లో ఉండాలని అది అట్లా డైరెక్ట్ ఫుల్ వేస్తే ఎట్లుండవు అట్లున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ టాకింగ్ టు యూ అండి విజయ్ కుమార్ గారు. హ్యావ్ నైస్ డే సార్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. ఓకే ఓకే భయ్య, మామూలుగా మీకు ఎట్లాంటి క్యారెక్టర్లు అంటే మీ మనసుకి, అంటే తాగుబోతు అనేది ముద్ర పడిపోయింది, ఇది పక్కన పెట్టేస్తే మీకు ఏ టైప్ క్యారెక్టర్లు అంటే మీకు ఇది ఇట్లాంటి వస్తే బాగుండి చేయాలి అనే ఆశ? అంటే నాకు మనము మిమిక్రీ ఆర్టిస్ట్గా అది తాగుబోతు అవి పర్ఫార్మెన్స్ ఏదో కామెడీ చేసి అందరు అడిగేసరికి నిజంగానే మనం కూడా సినిమాలకు వెళ్ళాలి. సినిమా పిచ్చి బాగా, అంటే నేను సినిమా ఎంత పిచ్చి అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. లైఫ్లో నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోను. మా మదర్ చనిపోయినప్పుడు నేను సినిమా థియేటర్లో ఉన్నా. మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా రిక్షావాడు, నగ్మ గారితో ఒక పులి గెటప్లో అడవిలో ఒక సాంగ్ ఉంటుంది, పులి గెటప్స్. నేను థియేటర్లో ఉన్నప్పుడు మా మదర్ చనిపోయిందని నాకు కబురు వచ్చింది 95లో. అంటే సినిమా అంతా. అయితే ఎందుకు ఇది ముందు చెప్పానంటే, సింధూర పువ్వు అనే సినిమా నేను మా నెక్కర్లు వేసుకొని చిన్నప్పుడు చక్కగా బడుకి వెళ్ళేటోని కాదు, మనకు అంత బాగా తిరిగేటోని. మా ఇంట్లో చిన్నోని నేను అల్లా ముద్దు ఇక ఇష్టం మన రచ్చ ఇంకా. అయితే నా ఫ్రెండ్తో నెక్కర్లు వేసుకొని ₹1 ₹2 జైలో పెట్టుకొని సింధూర పువ్వు అనే సినిమా చూసా. రాజేష్ థియేటర్ గోదావరిఖాన్లో ఉంటుందండి. సింధూర పువ్వు అనే సినిమా ఇంకా నాకు వెండి తెర, ఇంకా నాకు అదొక అద్భుతం అన్నట్టు. అప్పటి నుంచి ఇంకా సినిమా మీద ఎక్కువ పిచ్చి పెరిగింది. అంతకుముందు సినిమాలు తక్కువ తెలుసు మనకు. అయితే ఊహ వచ్చింది మనకు, టీవీలు తెలుసు, పాటలు తెలుసు, కానీ సినిమాకి వెళ్ళి సినిమా చూడడం చాలా గొప్పగా ఫీల్ అయినా. హలో మా కాల్ వచ్చారు. హలో, హాయ్ అండి. హాయ్ అండి, మీరు నమస్తే సార్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో హలో చెప్పండి. హలో నమస్తే రమేష్ అన్న, అంత బాగా? నమస్తే అన్న, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చాలా సంతోషంగా ఉంది అన్న నువ్వు వచ్చినావంటే. అవునా, థ్యాంక్ యూ అన్న. ఎక్కడి నుంచి అన్న మాట్లాడేది? చాలా సంతోషంగా ఉందన్న. థ్యాంక్ యూ అన్న. పేరు నిలబెట్టావు, పేరుకు తగ్గట్టు పేరు కూడా నిలబెట్టావు, చాలా సంతోషంగా ఉందన్న. థ్యాంక్ యూ అన్న. ఎక్కడి నుంచి అన్న మాట్లాడేది? చూస్తా ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎక్కడి నుంచి నువ్వు మాట్లాడేది? నేను సౌదీ అరేబియా నుంచి మాట్లాడుతున్నా. సౌదీ అరేబియా? అబ్బో, మస్తు దూరం నుంచే. పేరు ఏం పేరు అన్న? పేరు ఉన్నది, ఎంత ఉరికినా అచ్చేటట్టు కనబడతలేదు, ఇక మీదికి వెళ్ళి రావాలి. అవునా? నిజంగానే. అవునా, అట్లా జరుగుతుంది. అయితే మీ పేరండి? ఇంకా ఇప్పుడు మన వచ్చే సినిమాలు ఏమేమి ఉన్నాయి? ఇంకా మంచి సినిమాలు చేస్తున్నా మంచిగా, దేవుని దయతో. ఏమేమి సినిమాలు ఉన్నాయి ఇంకా? ఇగో రచ్చ చేస్తున్నా రామ్ చరణ్ గారితో, రాజమౌళి గారితో ఈగ చేశా. మనది కొద్దిగా పేరు నిలబెట్టినట్టే, ఎందుకంటే భగవంతుని దయ వల్ల మన రెక్క బొక్క సలహా ఉండాలి. కానీ రెక్క బొక్క ఇప్పుడు బొక్క ఆడితేనే గానీ డొక్క నిండదు అన్నట్టు, రెక్క ఆడితేనే గానీ డొక్క నిండని పరిస్థితులు మనకి. ఇక కష్టపడితేనే ఇక్కడ పైసలు ఇస్తారు బిడ్డ. కొడుక గోదావరి కని అని చెప్పావు కదా, చెప్పాక నాకు బాగా సంతోషం అనిపించింది. ఎట్లయితే అట్లా ఆయన మాట్లాడతా అని చెప్పేసి కిక్కు మీద మాట్లాడుతున్నా. అవునా, వెరీ గుడ్. నమస్తే, ఉంటానే పెద్ద మనిషి, ఉంటా. మంచిది. ఓకే ఓకే, బాయ్ అండి. పేరు చెప్పలేదు. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు భయ్య, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. శుభోదయం డిఎంకే గారు. సార్, అరుణ్ గారు ఫిలడెల్ఫియా నుంచి మాట్లాడండి సార్. తాగుబోతు రమేష్ గారు ఉన్నారు. హలో రమేష్ గారు, బాగున్నారా? సార్ బాగున్నా అండి. తాగుబోతు అంటే నాకు ఎలాగో ఉంది, అందుకే నేను అనట్లేదు. లేదు పర్లేదు, మీరు అలా అనకపోతే మాట్లాడద్దు నాతో. పర్లేదు, మీరు ఒప్పుకుంటున్నారు, అది మీ ఔన్నత్యం అది, కానీ అలా నేను అనలేను. బట్ ఊరికే జోక్ చేశాను సార్. ఒక్క సెకండ్.
నడుస్తుందండి అంతా? ఫైన్ సార్, బాగా నడుస్తుంది. అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను, డిఎంకే గారు కావాలని కాల్ కట్ చేస్తున్నారు. మధ్యలో నేను ఏదో నా ఫ్లాష్ బ్యాక్ చెప్పిన, కొంచెం ఆగింది, బ్రేక్ ఇచ్చాం. నా ప్రయత్నం ఇంకా ఫ్లాష్ బ్యాక్ పూర్తి కాకముందే కాల్స్ వచ్చినాయి. నేనేమైనా ప్రయత్నం చేశాను అదే అండి, నేను అసలు యాక్చువల్ గా తర్వాత కాల్ చేద్దాం అనుకున్నాను, బట్ ఈయన డిఎంకే గారు అసలు మాట్లాడడానికి టైం ఇస్తలేరు, ఊపిరి పీల్చుకోవాలి అంటే కావాలని కాల్ చేయను, అదే మినిట్ లో కాల్ చేసి ట్రై చేస్తాను. ఓకే చెప్పండి, పర్లేదు సార్, చెప్పండి, మాట్లాడు. ఇంకేంటి మీ అలా మొదలైంది కామెడీ బాగుంటుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కొత్త మూవీస్ నేను ఎక్కువ చూడను, చాలా సెలెక్టెడ్ గా చూస్తాను, బట్ పాత మూవీస్ ఎక్కువ చూస్తాను, బట్ మీ కామెడీ బాగుంటుంది. సో నేను అప్పటి నుంచి వింటున్నాను, మేము మాట్లాడుతున్నాను అందరు కాలర్స్ తో. సంతోషం. నేను రెగ్యులర్ గా కాల్ చేస్తుంటాను. సో అదండి, ఇంకేంటి కొత్త మూవీస్ వస్తున్నాయి? కొత్త మూవీస్ జరుగుతున్నాయి అంటే పెద్ద సినిమాలు అంటే ఇప్పుడు రచ్చ చేస్తున్నారు మన రామ్ చరణ్ గారితో, సంపత్ నంది డైరెక్టర్, ఈగ రాజమౌళి గారిది, నాని హీరో, రొటీన్ లవ్ స్టోరీ, ఇంకా శివాజీ అనే 2-3 సినిమాలు ఇట్లా అంటే బాగానే చేస్తున్నాండి. అదృష్టం కొద్ది బాగా బిజీగా ఉన్నా, బాగా బిజీగా ఉన్నా, పర్లేదండి. రచ్చలా చూడాలండి, రచ్చ సినిమా నేను ప్రామిస్ చేస్తున్నాను మీకు, అది సూపర్ హిట్. ఏంటండి? నేను ప్రామిస్ చేస్తున్నాను మీకు, అది సూపర్ హిట్ అండి. రచ్చే కాదు, అవునా? యా, అన్డౌటెడ్ హిట్ అది. ఎందుకంటే బికాస్ ఐ నో ది సబ్జెక్ట్ అండి, సబ్జెక్ట్ తెలుసు. సంపత్ నంది గారు ఒకసారి మాట్లాడినప్పుడు చెప్పుకొచ్చాడు, ఆయన క్యాక్ పుట్టిస్తాడు, మామూలుగా తీయట్లేదు. బాగా ఎంజాయ్, రచ్చే ఉంటది అంతే, ఇంకా డౌట్ లేదు. ఎందుకంటే ఆ సాంగ్ లీక్ అయింది, సాంగ్ కూడా చూసాను. అవునవును, సాంగ్ కూడా అమేజింగ్. సో రచ్చ అయితే నేను డెఫినెట్ గా మీరు అంటే మీరు అంటే కొంచెం బాగానే ఉందండి క్యారెక్టర్ అంటే పర్లేదు అండి, అంటే ఇంకా ఫ్రెండ్స్ క్యారెక్టర్ బాగానే ఉంటది అంటే పర్లేదు. ఓకే, మీరు చెప్పాల్సిన అవసరం లేదు, ఐ కెన్ అండర్స్టాండ్, క్యారెక్టర్ గురించి ఏం చెప్పకండి, బట్ జస్ట్ ఊరికే అనుకుంటా. ఓకే ఇంకా వేరే మూవీస్ అనేది ఈగా కదా, నేను కూడా రాజమౌళి అనేది ఏదో వింటున్నా, ఈగా వస్తుంది. ఈగా అది చాలా డిఫరెంట్ అంటే నిజంగా ఛాలెంజింగ్, డైరెక్టర్ గారికి ఒక ఛాలెంజింగ్. అంటే మనకు జనరల్గా నేను ఫీల్ అయింది చెప్పాలంటే, తెలుగులో ఒక అవతార్ లాంటి సినిమా. అంటే నేను దాన్ని కంపేర్ చేయొద్దు, బట్ అలా కొత్తగా క్రియేట్ అంటే నేను చూడండి, నాకు ఇవన్నీ సీజీ అంటే కంప్లీట్ ఒక్క నిమిషం. ఏమండి గురుగారు, ఇప్పుడు అవతార్ చూసారా? నేను చూడండి 3D మూవీస్ అంటే ఈ గాలి 3D కాదు, ఏమండి మీనింగ్లెస్ ఉంటే నాకు చూడబుద్ధి కాదు, 3D కాదు, నేను చూడను, బట్ మరి ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్ నాకు తెలియదు ఈ మూవీ. కాదు ఒక్క నిమిషం గురుగారు, నేను ఏమంటున్నంటే ఈగ కంప్లీట్ తెలుగు సినిమా చరిత్రలో ఎక్స్పెక్ట్ చేయలేని సినిమా. అంటే ఓహో ఈగని పెట్టి కూడా సినిమా చేయొచ్చు అంటే అది ఒక రాజమౌళి గారితో సాధ్యం. అంతే, ఇంకా నో డిస్కషన్. చెప్పండి. ఇంకేంటి ఏం సంగతి? మీ ఫ్యామిలీ ఏంటండి? మీరు ఏంటి, మీకు మ్యారేజ్ అయిందా? పిల్లలు? లేదు, నాకు మ్యారేజ్ కాలేదు. మేము 4 అన్నదమ్ములం, ఒక సిస్టరు, అంటే ఇంకో మా మూడో బ్రదర్కు నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు. చెల్లెకి అయిపోయింది, 2 అన్నయ్యలకు అయిపోయింది. అది ప్రస్తుతానికి. అంటే ఫాదర్ మదర్ చనిపోయారు. అది అంతే, 4 అన్నదమ్ములం. వింటున్నా ఫోన్ చేశారు, మీరు కూడా తెలంగాణ అంటే కదా, మన తెలంగాణ అంటే మన అది ఏంటి గోదావరి కానంట కదా? కరీంనగర్ డిస్ట్రిక్ట్ గోదావరి కానండి. అవునవును, ఎవరో మాట్లాడితే అప్పుడే విన్నాను నేను. ఇంకేం సార్, ఇది బిజీగా ఉంటారా మీ జనరల్ గా షూటింగ్స్ అన్ని? మీకు ఏంటి ఎట్లా ఒక డైలీ ఉంటాయా, లేకపోతే ఒక ఫ్యూ డేస్ ఇన్ మంత్ ఫుల్ మిగతా రోజు ఎలా ఉంటుంది అంటే, అదే ఇప్పుడు బిజీ అయ్యే వరకు మనం బాగా తిరగాలి, చిన్న చితక సినిమాలు చేస్తూ ఉంటాం. బిజీ అయిన తర్వాత ఎలా ఉంటుంది అంటే, నెలలో ఒక 15 రోజులు 10 రోజులు 20 రోజులు అట్లా బిజీగా ఉంటాం. అవి డేట్లు అడ్జస్ట్ అవుతూ ఉంటాయి, అది అట్లా నడుస్తుంటది అంతే. ఓకే, గుడ్ అండి. సో ఇలాగే మీరు ఇంకొన్ని ఏంటంటే మీద అంటే టాప్ మోస్ట్ కామెడీ ఏ మూవీ చెప్పండి, నా మూవీ చూస్తాను. అలా మొదలైంది కూడా కొంచెం చూసాను, బట్ ఏదో మూవీ ఉంటే చెప్తే నా మూవీ చూస్తాను. ఓకే, ఒక్కటే చెప్తున్నా, తాగుబోతు రమేష్ అంటే అలా మొదలైంది. అంటే అలా మొదలైంది తోటి అందరికి తెలిసిందండి, ఒక కమెడియన్ ఉన్నాడు మంచి బాగా చేస్తాడు తాగుబోతు యాక్టింగ్ అని. నేను మహాత్మా చేశా, పిల్ల జమీందార్ చేశా, పిల్ల జమీందార్ దేవుడు సినిమా చూసారు కదా, మబ్బేల్ అని నిద్ర పడుకునే క్యారెక్టర్ ఒకటి ఉంటది.
ఓహో వాడు ఎప్పుడో పడుకుంటాడు వదిలేస్తాడు అంతే. పడుకొని లేచి ఆడు పడుకుంటాడు రాత్రిపూట అది ఉంది కదా, పడుకొని రాత్రిపూట తెలుతూ ఉంటాడు, డే అంతా పడుకుంటాడు. ఆడు ఒకసారి తాగి క్వార్టర్ పడేసి నాని తిడతాడు హీరోని, అప్పుడు హీరో రియలైజ్ అవుతాడు. అది క్యారెక్టరేషన్ అండి. అలా జాతీయం మీరు కాదు కదా, జాతీయము దండాజ్ అండి, బక్కోడు దండాజ్. మొన్న వచ్చారు కదా డిఎంకే గారు, సారీ అండి. జస్ట్ అంటే ఆ సినిమా నేను మొత్తం చూసాను, బట్ కొన్ని బిట్స్ మిస్ చేశాను అందుకు. అదే అంటే బెట్లు ఏం లేదు, నాది సినిమా అంత ఉండదండి. లాస్ట్ క్లైమాక్స్ లో ఒక 10 నిమిషాలు ఉంటది అంతే. అదే టర్నింగ్ అండి, హీరో క్యారెక్టర్ టర్న్ అవడానికి ఈయన క్యారెక్టర్ ఇంపార్టెంట్ అండి. ఈయన తిట్టే రియలైజ్ అవుతాడు హీరో. ఓకే, బట్ బాగుందండి మీ అలా మొదలైందులో అయితే మీ కామెడీ బాగుంది. థ్యాంక్ యూ సార్. చూసాను, నాకు నేను కామెడీ ఫ్యాన్ అండి. అంటే మేము ఇక్కడ యుఎస్ లో ఏ పొద్దున వెళ్తుంటాము, సాయంత్రం వస్తుంటాము. ఇంకా అంటే ఫ్యామిలీ అంటే మా పిల్లలు, మా వైఫ్, మా అమ్మాయి అంతే ఉంటుంది. ఫ్యామిలీ అంతా ఇండియాలో ఉంటారు. సో కొంచెం అట్లా ఎప్పుడైనా నాస్టాల్జిక్ గా ఫీల్ అవుతుంటే అలా ఏవో కామెడీ పిక్స్ అలా చూసి రిలాక్స్ అవుతుంటాము. ఇట్లా డిఎంకే గారి పుణ్యం అని. టోరీ సార్, టోరీ పుణ్యం అంటే డిఎంకే ఒక ఎంప్లాయ్ సార్, ఇక్కడ చిన్న ఎంప్లాయ్. టోరీ పుణ్యం అది ఎలాగో ఉంది అనుకోండి. టోరీ పుణ్యం, టోరీ కూడా ఎంతమంది అని తీసుకోవచ్చు, బట్ అందులో కూడా ఒక మంచి టాలెంటెడ్ పర్సన్ డిఎంకే అంటే తీసుకోవాలంటే డిఎంకే గారి కంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. ఐఎమ్ ఆనర్డ్ అండి. ఐఎమ్ దేర్ టు ఎంటర్టైన్ యూ అండి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి డిఎంకే ఉన్నాడు. ఇదిగో ఇట్లా మా భయాలు వీళ్ళు సహకరిస్తుంటే నాకు, నేను వీళ్ళందరినీ ఏదో బతిమాలుకొని తీసుకొస్తున్నాను మిమ్మల్ని ఆనందపరచడానికి. ఇలాగే మీరు మమ్మల్ని గుర్తుంచుకోండి, లిజనర్స్ ని ఇలాగే తీసుకురండి తప్పనిసరిగానండి. మీరు ఇప్పుడైతే కొంచెం నేను తట్టుకున్నాను, కానీ మీరు భరణి గారు వచ్చినప్పుడు మాత్రం ఇట్లా నా కాల్ లేట్ 27 అండి, 27th ఫిక్స్ అయింది ఆయన డేటు. అదే అంటున్నా, ఆ రోజు మాత్రం లేట్ అయితే నేను తట్టుకోలేను. ఆ రోజు మీరు నాకు రోగాగ్నికి బలైవలసింది. ఆ రోజు మనిషికి 1 నిమిషం టైం అండి. నిమిషంలో మీరు ఎంతసేపు మాట్లాడండి, ఎన్ని గంటలైనా మాట్లాడుకోండి, మనిషికి 1 నిమిషం. అవును సార్, ఆ రోజు కొట్టేస్తాను నన్ను. ఇక అమెరికాలో కొట్టే ఇక్కడ నాకు వాసిపోద్ది గోబా. కాదండి, మీరెవరు మాకు టైం లిమిట్ పెట్టడానికి? కాదు సార్, చాలా మంది ఇప్పుడు నా మీద పెద్ద ఎలిగేషన్ తెలుసా అండి. నా ఫేస్బుక్ లో నాకు పెట్టే మెసేజ్లు ఎలా ఉన్నాయంటే, కాదు మీకు నచ్చిన వాళ్ళకి అయితే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తారు, మాకైతే కాల్ ఇవ్వరు, అసలు నా కాలే దొరకట్లేదు, 2 వారాల నుంచి ట్రై చేస్తున్నాను, 2-3 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. ఒక ఆవిడ పోట్లాడుతుంది. ఒక ఆయన అయితేనేమో ఇప్పుడు కూడా ఇన్స్టెంట్ గా పెట్టేస్తాను. నేను జనరల్ గా మీరు అంటుంటారు కదా క్యూలో ఉన్నారు సార్, ఇప్పుడు నిజంగా క్యూలో ఉన్నారు. నేను అందుకే నేనే మాట్లాడలేదు, మీ ఇష్టాన్ని వదిలేసారు. 3 ఉన్నారు క్యూలో, వాస్తవం అబద్ధం మీరు చూడండి. పెట్టేస్తానండి. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అరుణ్ గారు, మీరు రెగ్యులర్ కాలర్, మరి మిమ్మల్ని అనలేను నేను, మీ ఇష్టం. సరే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు భయ్యా. హలో హలో అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. హలో భయ్యా, చెప్పండి. నా పేరు మొహమ్మద్ రఫీ, సౌదీ అరేబియా నుండి. మొహమ్మద్ రఫీ గారు చెప్పండి, ఆ పాట మొహమ్మద్ మీ పేరండి? హలో హలో గురుగారు చెప్పండి సార్. మహమ్మద్ రఫీ అంటే చాలా ఫేమస్ అయిన పేరండి, తొందరగా కనెక్ట్ అయింది మాకు. అవునండి, మహాన్ భావుడు, గొప్ప సింగర్. అవును, అందుకని చెప్తున్నా. చెప్పండి మహమ్మద్ రఫీ గారు, ఎలా ఉన్నారు, ఏంటి విషయాలు? అంతా బాగా సార్, మీరు ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్, బాగున్నా అండి. రమేష్ గారు వచ్చినట్టున్నారు సార్. సార్ డిఎంకే ప్రోగ్రామ్ సార్? డిఎంకే ప్రోగ్రామ్ అండి, డిఎంకే ప్రోగ్రామ్ అండి. రమేష్ గారు మాట్లాడుతున్నారు, తాగుబోతు రమేష్ గారు. సార్ అలా మొదలైన సినిమా చూసాం సార్, చాలా సూపర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ వెరీ మచ్. ఇంకా మీ యాక్టింగ్ సూపర్ సార్, ఇంకెవరు చేయలేరు కావచ్చు ఆ సీను. అదేం లేదండి, అట్లా ఏదో నిజం సార్, ఆ సినిమా చూసినాక అనిపించింది, అబ్బా ఇలా కూడా యాక్టింగ్ చేయొచ్చా. అవునా, అయ్యో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. డిఎంకే గారికి థ్యాంక్స్ సార్. ఎవ్రీడే కొత్త పర్సన్స్ వచ్చి ఇంట్రడ్యూస్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను ఉన్నదే మీ అందరికి ఆనందం కలిగించడానికి. మహమ్మద్ రఫీ గారు మహాగాయకుడు పేరు పెట్టుకున్నారు మీరు. సార్ ఇంకా మూవీస్ సార్, రచ్చ తర్వాత ఈగ రచ్చ ఉన్నాయండి, ఇంకా చేస్తున్నారు, చాలా జరుగుతున్నాయి. ఇంకా అంటే ఇంకా కొంచెం క్రేజీ ప్రాజెక్టులు అంటే ఈగ రచ్చ. యువర్ ఫ్యూచర్ సార్.
థ్యాంక్ యూ థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ది డిఎంకే గారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే సార్ మహమ్మద్ రఫీ గారు. ఓకే భయ్య, అసలు అలా మొదలైంది. మరో కాలర్ వచ్చేసారు. హలో హలో అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ మ్యామ్. దిస్ ఇస్ డిఎంకే. మన నాతో పాటు తాగుబోతు రమేష్ గారు ఉన్నారు మన స్టూడియోలో, ప్రముఖ సినీ హాస్యనటులు. హాయ్ రమేష్ గారు, బాగున్నారండి? హాయ్ అండి, బాగున్నాండి. మీరు ఎలా ఉన్నారండి? మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడారు? డిఎంకే గారు బాగున్నారండి? బాగున్నాను మేడం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను సౌమ్యని, అయోవా నుంచి. ఓ సౌమ్య గారు, ఫస్ట్ టైం మాట్లాడుతున్నారు నాతోటి. ఎక్కడి నుంచి సౌమ్య గారు? ఎక్కడి నుంచి అండి? అయోవా అని. అయోవా, ఓకే ఓకే. అయోవా చికాగో పక్కనండి. అయోవా అంటే అది ఎలా ఉందంటే అది పేర్లు అది ఉండదు. ఏ అయోవా అన్నట్టుంది. ఏయోవా మీరు అనొచ్చు. ఏం పేరు అన్నారండి మీ పేరు? సౌమ్య. సౌమ్య అయోవా అనొచ్చు. చెప్పండి సౌమ్య గారు, ఎలా ఉన్నారు? చాలా బాగా చేస్తారండి యాక్టింగ్, అసలుకి సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంటే మీలాంటి వాళ్ళు చూసి ఆదరించడం వల్లనే ఈరోజు నాకు ఈ పేరు ఉందని ఫీల్ అవుతున్నాను. అదే ఇంకా మీరు ఇప్పుడే అదే వింటున్నాను, మీరు అసలుకి తాగరని తెలిసింది కదా, ఇంకా మీ మీద ఎక్కువ రెస్పెక్ట్ ఉంటుంది ఇప్పుడు అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అంటున్నారు కదా అలా మొదలైంది మూవీతోనే బాగా అందరికి తెలిసింది అంటున్నారు కదా. అవునండి. నేనంటాను అంతకన్నా ముందే మీరు బాగా తెలుసు అందరికి అంటాను నేను. ఎలాగంటే మహాత్మా సినిమా అండి. ఒక మూవీలో మీరు వెంకటేష్ ఏమో నగలు అమ్మమంటున్నాడు, నాగార్జున ఏమో అడుగుతారు కదా. అలా మొదలైంది తర్వాతనే ఈ సినిమాలు అన్నండి ఇప్పుడు మీరు మాట్లాడేటి. యాక్చువల్లీ అదే జగడం ఫస్ట్ సినిమా అండి. మహాత్మా పేరు వచ్చిందండి బాగా. కృష్ణవంశీ గారిది, శ్రీకాంత్ గారి 100వ చిత్రం. కాకపోతే ఏంటంటే అది ఈ కామెడీ గురించి మా అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పింది అనమాట. తను టీవీలో చూసి ఇట్లాగా ఇది వెంకటేష్ ఏమో నగలు అమ్మమంటున్నాడంట, నాగార్జున ఏమో నగలు కొనుక్కోమంటున్నాడంట, భలే ఉంది ఆ కామెడీ అని మా అమ్మ నాకు ఫోన్ లో చెప్పింది అనమాట. అంటే ఇంకా చూడండి ఏ లెవెల్లో రీచ్ అయిందో అందరికి. అవును, థ్యాంక్ యూ అమ్మా. ఈ రోజు అందరు ఆదరిస్తున్నారు కాబట్టి తాగుబోతు రమేష్ ఇలా ఉన్నాడు. తప్పకుండా అండి, మీరు ఇంకా చాలా చాలా మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలని కోరుకుంటున్నాం మేమందరం. ఎందుకంటే చాలా మంది చేశారు ఇప్పటికి, తాగుబోతే యాక్టింగ్ చాలా మంది చేశారు, కానీ మీరు రీచ్ అయినంత ఫాస్ట్ గా ఎవరు రీచ్ అవ్వలేదు. అంత లైవ్లీగా చేస్తున్నారు మీరు. దానికి కారణం మా ఫాదర్ అండి. ఆయన పైన ఉన్నాడు. ఆయన పుణ్యం, ఆయన వల్ల నేను ఈ రోజు ఇలా తాగుబోతు యాక్టర్ అయ్యాను తెలుగు ఇండస్ట్రీలో. అదేనండి, చాలా బాగా చేస్తారండి. మీరు బాగా నవ్వుకుంటుంటాం. ఇంకా మీరు కొన్ని ఫంక్షన్స్ లో, ప్రోగ్రామ్స్ లో కూడా చేస్తూ ఉంటారు కదా, చాలా బాగుంటుంది. మీరు ధనరాజు గారు, నేను వేణు ధనరాజు మాదో టీం అండి. అదే చాలా తమాషాగా చేస్తారండి కామెడీ, చాలా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్ గా, అందరూ రొటీన్ గా చేస్తుంటారు, మీరు కొద్దిగా డిఫరెంట్ గా చేస్తూ ఉంటారు. అంటే డిఫరెంట్ గా చేస్తున్నాం కాబట్టి మీరు ఈ రోజు గుర్తు పెట్టుకున్నారమ్మా. అంతే ఏంటండి, ఇలా డిఫరెంట్ గా చేయడం వల్ల ఈ రోజు మీరు గుర్తు పెట్టుకున్నారు అంటున్నా. అవునవును. స్వామి గారు త్వరలో అంటే అన్ని కాలం కర్మం అన్ని కలిసి వస్తే రేపు 22 బయలుదేరుతారండి అమెరికా. అవునా? రమేష్ గారు, ధనరాజ్ గారు, వేణు గారు అది డల్లాస్కి వస్తారండి. అక్కడ నుంచి మొత్తం తిరుగుతారు. ఒక 10 days అంటే ప్రోగ్రామ్స్ 10 days ఉన్నాయి. అది మరి ఇంకా సెటిల్ అవ్వలేదు. అది వీసాలు అయ్యో ప్రాబ్లమ్స్ అయ్యే ఉన్నాయి. అదంతా భగవంతుందా రాసి పెట్టి ఉండాలి కదా, వేరే దేశాలకు పోవాలంటే కదా. అంతే కదా మరి అట్లా. మీకు తప్పకుండా మంచి ఫ్యూచర్ ఉంటుందండి. మీరు కష్టపడుతున్నారు, అది మెయిన్. మీరు కష్టపడుతున్నారు కాబట్టి తప్పకుండా ఫలితం ఉంటుంది మీకు. థ్యాంక్ యూ అండి. మేడం నాకు కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పండి. మీకు ఎప్పుడు ఫ్యూచర్ మీరేంటి సార్ ఇంకా అసలుకి మీకు ఆల్రెడీ అసలుకి డిఎంకే అంటే వెనక పెద్ద క్యూ కదా, ఫ్యాన్స్ క్యూ. ఇప్పుడు టచ్ చేశారండి. అంత లేదండి, 59 ఏళ్ళు వచ్చి. అవునవును, స్వీట్ 16 అండి, చాలా స్వీట్ 60 ఇంకో సంవత్సరం గారు.
మీ వయసు మాకు తెలుసు తెలుసు తెలుసు. అరే వా సూపర్ అండి స్వామి గారు. ఓకే 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 చెప్పేశారు కదా. ఈ రకంగా పబ్లిసిటీ చేస్తే ఏమంటే ఇప్పుడు నాకు గర్ల్ ఫ్రెండ్స్ అంతా ఏమవుతారండి, బండ బూతులు తిడతారు ఇప్పుడు నన్ను, ఇంత ముసలోడు అని చెప్పి. కాదు, చాలా ప్రోగ్రామ్స్ అంటుంటారు కదా 16 అని. జస్ట్ కిడింగ్ అండి, జస్ట్ కిడింగ్ కిడింగ్. యా, నా వయసు ఎప్పుడు గుర్తుంచుకుంటానండి, ఎందుకంటే బాధ్యత కలిగిన మనిషిగా నేను అది ఎప్పుడు గుర్తుంచు. ఎంత సరదాగా మాట్లాడినా బట్ వయసుకు తగ్గట్టు నా గౌరవం నేను కాపాడుకోవాలి కదా. లేదండి, మీరు నిజంగానే నేను ఇది యూట్యూబ్ లో కూడా చూస్తుంటాను మన ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా. చెప్పండి. మీరు నిజంగానే అంత ఏజ్ అసలు అనిపించరండి, నిజంగా సమ్వేర్ అరౌండ్ 35 అట్లుంటారు నిజంగా. నేను స్టేట్ ఛాంపియన్ అండి, 10 కిలోమీటర్స్ మారుతాను. స్టేట్ ఛాంపియన్, 10 కిలోమీటర్లు మారుతాను, స్టేట్ ఛాంపియన్, ఓపెన్ రేస్ ఛాంపియన్ నేను. మంచి స్పోర్ట్స్ మ్యాన్. నా హైట్ క్లియర్ చేసాను, హై జంప్, లాంగ్ జంప్, హై జంప్, హాఫ్ జంప్. మీది నేను మీరు మన భారతదేశం గురించి మాట్లాడారు కదా, హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. యా యా థ్యాంక్ యూ మ్యామ్. ఎందుకంటే అది దూరదర్శన్ వచ్చి ఇంటర్వ్యూ అడిగారండి, ఇంటర్వ్యూ ఇవ్వను అన్న అంటే ఏదో కాస్త మంచి మాటలు చెప్పండి, దేశం గురించి, మన దేశభక్తి ఉప్పెంగాల 4 మాటలు చెప్పండి అంటే ఇది స్పాంటేనియస్గా ఏదో చెప్పానండి. అదేదో ప్లాన్ చేసుకోలేదు, అప్పటికప్పుడు చెప్పాను. మీకు నచ్చినందుకు సంతోషం అండి. చాలా బాగుందండి, చాలా బాగా చెప్పారండి. స్వామి గారు మీరు పర్మిషన్ ఇస్తే వెనక క్యూ ఉందండి. తప్పకుండా అదే అనుకుంటున్నాను, చాలా మంది ఉంటారేమో అని. రమేష్ గారు మీకు ఆల్ ద బెస్ట్ అండి, మీరు ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలని కోరుకుంటున్నాము. మీ కెరియర్ చాలా బాగుండాలని. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ స్వామి గారు. నైస్ టాకింగ్ టు యు. హ్యావ్ ఎ నైస్ డే. హలో హాయ్ అండి. హలో 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 సార్. హలో హాయ్ అండి. హలో అండి, నా పేరు రవి అండి. రవి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఇక్కడే అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడండి సార్. మన స్టూడియోలో తాగుబోతు రమేష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. రమేష్ గారు సార్ చెప్పండి. రవి గారు. హలో సార్, హౌడీ సార్. ఫైన్ సార్, ఎలా ఉన్నారు మీరు? ఓకే సార్, బాగున్నా. ఏం చేస్తారన్నా? బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మా కోసం ఒక డైలాగ్ చెప్పాలి మీరు. చెప్తా అన్న. అలా మొదలైనలో ఒకసారి మాకు అది ఒకసారి చేసి చూపిస్తే బాగుంటది. అవునా, తప్పకుండా. చూపించడం కష్టం అండి, మీరు వింటే బాగుంటుంది. వింటాను సార్. థ్యాంక్ యూ. అయితే అరే సంథింగ్ ఇస్ కిటికీ సారీ చలో కిడ్నాప్ హలో హలో భయా హలో హ్యాండ్ పడిపోతావు. హలో అరే పెళ్లి కూతురు కిడ్నాప్ అయిపోయిందా? ఇలా ఉంటుంది భయ్యా. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే నైస్ టాకింగ్ టు యు అండి రవి గారు. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి. మరో కాలర్ లైన్ ఉన్నారు. ఓకే హలో హాయ్ అండి. కట్ అయిందా? ఓకే నో ప్రాబ్లం. ఓకే భయ్యా మీకు ఎలాంటి క్యారెక్టర్లు అంటే ఇష్టం? అది ఇందాక ఎప్పుడో అడిగాను, దానికి సమాధానం చెప్పే అవకాశం ఇవ్వట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్ అండ్ దిస్ ఇస్ డిఎంకేతో పాటు మన స్టూడియోలో ప్రముఖ సినీ హాస్యనటులు మరి యంగ్ అండ్ డైనమిక్ తాగుబోతు రమేష్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మీరు మాట్లాడాలంటే మీరు మాకు ఫోన్ చేయొచ్చు. మీరు మాకు ఫోన్ చేయాలంటే 703-879-6611. అది యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే, యూకే నుంచి అయితే 1223770480, అదే ఇండియా నుంచి అయితే 04066624513 ఫోన్ చేయొచ్చు, లేదా torylive@gmail.com మెయిల్ చేయొచ్చు. భయ్యా ఇందాక ఒక విషయం అడుగుతూ మర్చిపోయాను. అంటే ఇది అంటే మీకు ఏ క్యారెక్టర్ రాసి అనేది కాకుండా మదర్ గురించి నేను కూడా ఏదో కాలర్స్ వస్తే మాట్లాడాం. అయితే సింధూరపు అనే సినిమా ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్గా మనకు అలా ఫిక్స్ అయిపోయింది మైండ్లో. అబ్బా ఇంకా సినిమా అనేది ఇంకా ఒక వెండి బంగారంలాగా అనిపించింది అనుకోండి కళ్ళకు. ఆ సినిమా మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. బాగా చేశారు అందరూ, అదిరిపోయింది సింధూరపు సినిమా. ఇంటికి వచ్చిన తర్వాత మా పెద్దన్న కూడా ఆ సినిమాకి వచ్చాడు. మా మదర్కి చెప్పాడు. మా మదర్ కోడిగుడ్లతో కూర అన్నం అండి పెట్టిన తర్వాత నులకతాడు మంచాన్ని కట్టేసి కొట్టింది. కొడుకాను గాడి సినిమా పోతావా, తప్పిపోతే ఎట్లా రాని, సినిమాలు చూడొద్దని అప్పటి నుంచి ఒక 1 year దాకా సినిమాలు చూడలే. అంటే సినిమా థియేటర్కి వెళ్తే కొట్టింది మా మదరు. నేను ఈరోజు సినిమా యాక్టర్ను, కానీ మా మదర్కి తెలియదు నేను సినిమా యాక్టర్ అని. అదే బాధగా ఫీల్ అవుతా ఉంటుంది. కొంచెం మనసుకు కొంచెం ఈ సెంటిమెంట్ టచ్ అన్న కరెక్ట్ ఇది. ఓకే అయితే తాగుబోతు క్యారెక్టర్కి కాకుండా మీకు ఒక సెంటిమెంటల్ టచ్ ఉన్న క్యారెక్టర్, ఒక ప్యాథటిక్ క్యారెక్టర్, ఒక హ్యాండిక్యాప్డ్ ఇట్లాంటి నాన్న సినిమాలో విక్రమ్ చేసింది, లేదంటే ఒక మెంటల్లీ రిటార్టెడ్ అంటే పిక్చర్ క్యారెక్టర్, ఇట్లాంటివి చేస్తే మీకు ఎట్లాంటి క్యారెక్టర్ అయితే మీరు బాగా ఇష్టపడి చేస్తారు? నాకంటే నా వరకు నేను రియల్ లైఫ్లో క్యారెక్టర్లు ఎక్కువ ట్యూన్ చేసుకుంటా. ఇప్పుడు తాగుబోతు మెంటల్ హ్యాండిక్యాప్ క్యారెక్టర్ ఉంది కదా, మెంటల్లీ నాన్న లాంటి
అలాంటిది నేను రియల్గా తాగుబోతు ఎంత బాగా చేస్తానో మెంటల్ హ్యాండిక్యాప్ కూడా అంతకంటే బాగా చేస్తానని నమ్మకం నాకు మీకుంది. బట్ అది ఎవరన్నా అది ప్రూవ్ అయితే ఆ స్క్రీన్ మీద కనిపిస్తే తప్ప చెప్పలేరు. అంతే కదా. ఇప్పుడు ఫస్ట్ తాగుబోతు అద్భుతంగా చేస్తుంది అని అంటే అందరు నవ్వేరు, ఇంకా నువ్వు ఒక్కనే నువ్వు యాక్టర్ వెళ్ళలేరా అని. అలా మొదలైంది, ప్రూవ్ అయింది, అరే నిజాన్ని తాగుబోతు బాగా చేస్తారని. అట్లా మెంటల్ హ్యాండిక్యాప్ క్యారెక్టర్ కానీ రియల్ లైఫ్లో ఇప్పుడు చదువుకునే ఏజ్లో అంటే ఒక 19, 20, 21 ఆ ఏజ్లో పిల్లలు మనం ఫాదర్ చెప్పిన ఫ్రెండ్స్ చెప్పిన వినరు, రఫ్గా ఉంటాయే, నువ్వు నాకు చెప్పుడంటే మాకు అక్కర్లేదు, మాకు తెలుసు మా లైఫ్ గురించి. ఇలాంటి కొంచెం నెగిటివ్ షేడ్స్, అంటే ఆడు నెగిటివ్ అని కాదు, ఆ టైంలో ఆడు ఎవరి మాట వినడు, జోష్ అలాంటి క్యారెక్టర్. రియల్ లైఫ్లో అలాంటి క్యారెక్టర్, అంటే కాలేజీలు బంద్ చేసి అమ్మా నాన్న చెప్తే వినక కొంచెం లైటింగ్ అంటే లవ్ చేసి అప్పుడే ఎవడన్నా మాట్లాడే ఏంట్రా అని తప్పు చేస్తాను కొట్టడం, ఇలాంటి కొంచెం నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్స్ చేయాలి. అది రియల్ లైఫ్ కనెక్ట్ అవుతుండాలి. ఇప్పుడు అలా మొదలైన చూస్తే అరే భలే చేశారండి మీరు అని ఎంత అందరికి కనెక్ట్ అయింది కదా, ఆ ఒక్క సినిమా చాలు కదా నాకు లైఫ్ లాంగ్ నేను తెలుగు ఇండస్ట్రీలో ఆడు భలే చేశాడు అనడానికి. అలా రియల్ లైఫ్లో క్యారెక్టర్లు ఎవరన్నా ఇలా చేస్తే బెటర్ అని నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ చేస్తావా అని ఎవరన్నా అడిగి చెప్తే చాలా క్యారెక్టర్స్ చేయాలని నా కోరిక. మీరు ముఖ్యంగా మీరు మీ కోరిక ప్రకారం మీ నెగిటివ్ టచ్ ఉన్న అంటే నెగిటివ్ యాంటీ టచ్ ఉన్న క్యారెక్టర్లు ప్లస్ అలాగే హ్యాండిక్యాప్డ్ మెంటల్ హ్యాండిక్యాప్డ్గా ఒక క్యారెక్టర్ మీకు రావాలని కోరుకుందాం. మనకు కాలర్ లైన్ ఉన్నారు భయ్య. హలో, హాయ్ అండి. డిఎంకే గారు సార్ నమస్తే సార్, అరుణ్ గారు మాట్లాడండి. ఏం సార్ తిట్టుకుంటున్నారు ఇందాక? లేదండి లేదండి, నేను యాక్చువల్లీ నేను అది యాప్లో పెట్టాను, అప్పటికల్లా వినేసరికి కట్ అయిపోయింది నాకు యాప్ లో కూడా. సో నేను మీరెవరండి అని ఊరికే సరదాగా అన్నానండి, మీరేం ఫీల్ కాకండి, భావించద్దు. సరదాగా మీరేంటండి నేను అలా అన్నాను, ఫీల్ అవుతున్నాను. లేదండి, యు గాట్ ఎవ్రీ రైట్ టు కమాండ్ అండ్ డిమాండ్. లేదండి లేదు, మా శ్రోతలకి మా మీద మమ్మల్ని కమాండ్ చేసే హక్కు, డిమాండ్ చేసే హక్కు మీకుందండి. మీరు అడిగారు తనిఖీల భరణి గారిని తీసుకురమ్మని, ఆన్ యువర్ డిమాండ్ కాదండి, ఆన్ యువర్ డిమాండ్ ఓన్లీ. ఐఎమ్ జస్ట్ నేను భరణి అన్నయ్య గారి దగ్గరికి వెళ్ళి అడిగాను. నేను నాకు తెలుసు అండి, నేను చెప్పాను కదా మీ మేలు ఈ జన్మలో రమేష్ గారు, నేను ఆ రోజు కూడా చెప్పాను ఈయనకి, చాలా మంది లైఫ్ లో అడగకుండానే కోరికలు తీర్చే వాళ్ళు ఉంటారు. అందులో దేవుడి తర్వాత నేను అతిశక్తి కాదు, ఒకరిద్దరు నాకు తెలిసిన శ్రేయోభిలాషుల తర్వాత మీరే. ఎందుకంటే అడిగిన వెంటనే ఆయన వెళ్ళారండి రమేష్ గారు, నేను ఇట్లా మాట్లాడాలన్న కోరుకుంది సార్ నా లైఫ్ లో, ఎవరిని కలవకపోయినా ఈయన కలవాలంటే ఆయన వెంటనే వెళ్ళి మాట్లాడారు. ఇంతకంటే ఇంకేం కావాలండి? 100%. సార్ నాకు ఆయన అపర శివ స్వరూపం అండి, నేను సాక్షాత్ పరమశివుడిలా భావిస్తాను నేను భరణి అన్నయ్య గారిని. అదే అంటున్నాను. సో మీరు నేను సరదాగా అన్నాను, మీరు ఎప్పుడు ఫీల్ కాకండి, ఎందుకంటే ఆఫీస్ లో ఉన్నాను కదా, నేను జోక్ వేసినప్పుడు నవ్వలేనండి, అది నా ఏడుపు. ఇప్పుడు ఈయన తాగుబోతు రమేష్ గారు ఆయన భాషలో మాట్లాడారు అనుకోండి మీతోటి, అందుకనే నేను నవ్వలేను. సో అందుకని మీరు అన్నేదా భావించొద్దు, నేను మామూలుగా నన్ను మీరు నన్ను అన్నే హక్కు కూడా ఉంది, మీరు నాకంటే పెద్దవాళ్ళు, నేను ఎప్పుడు మిమ్మల్ని అభిమానిస్తాను, అనుకోకండి. ఓకే, నేను మా శ్రోతలందరికీ సేవకుని సార్, అంతకంటే నేను ఎక్కువ కాదు, కామన్ మ్యాన్. టోరీ అనే చెట్టు నీడన సేద తీరుతున్న ఒక మనిషిని సార్ నేను. నేను రవిశంకర్ గారిని కూడా చూసాను ఇక్కడ, దట్స్ ఓకే. సో మీ టోరీ ఎల్లకాలం ఇలాగ ఉండాలి, మీరు కూడా మా కోరికలు తీరుస్తున్నారు కాబట్టి, కల్పించే దేవుడిలాగా మీరు అందరూ మా కోరికలు తీరుస్తున్నారు కాబట్టి, మీరు మీ ఫ్యామిలీ మీ పిల్లలు అందరూ ఆరోగ్యాలతో ఎప్పుడు ఇలాగే ఉండాలి. మా అబ్బాయిని తీసుకొస్తాను సార్ త్వరలో. ఓకే సార్. మా అబ్బాయిని రేపు 8వ తారీఖు నోకియా రిలీజ్ అవుతుంది, దాని డైలాగులు రాశాడు, వస్తాడు ఇక్కడికి, ఆ రోజు చూద్దరు. కానీ లేదండి మీరు ఫీల్ అయ్యారేమో, అప్పుడు నేను ఫీల్ అవుతున్నాను ఇక్కడ. సార్ నాకు అరుణ్ గారు దోషణ భూషణ తిరస్కారాలు అన్నిటికీ అతీతండి సార్. ఇప్పుడు నన్ను పట్టుకొని చాలా జరుగుతాయి, బండి ఎవడో తీసుకొచ్చి గుద్దేసి అంటాడు. మా హిందీలో ఇక్కడ తెలంగాణ అంటే మన హైదరాబాద్ హిందీలో బూతులు తిట్టేస్తారు, అవే మా అక్కే పోయి అంటారు. ఏం ఫీల్ అవును భయ్యా ఆప్ జాయి అంట, ముందు మీరు వెళ్ళండి అంట, చాలా కూల్గా. ఎందుకంటే నా వయసు నాకు గుర్తుంటుందండి, ఆ సహనం, జీవితంలో నేను తిన్న దెబ్బలు అవన్నీ గుర్తుంటాయి. ఎందుకంటే చాలా ఆవేశపడేవాడిని, చాలా అతిగా ఆవేశపడేవాడిని. అంత ఆవేశం నుంచి చాలా నేర్చుకున్నా. ఇప్పుడు ఏదంటారే వృద్ధనారి పతివ్రత అని, ఇంత వయసు వచ్చిన తర్వాత నేను పెద్ద మనిషిని అయ్యా. సారీ రమేష్ గారు, ఇంకోలాగా అనుకోకండి. వెల్కమ్ సార్. మీరు ఎప్పుడు అలా అనుకోవద్దండి,
ఎందుకంటే నేను నిజం చెప్తున్నా అండి, నేను కాంటే వాళ్ళని ఒకేసారి చెప్తాను కావాలంటే. డిఎంకే గారు నాకు ఎంత ఇష్టం అంటే, నాకు అంత ఇష్టం ఆయన నేను ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, బై బై అండి. హ్యాపీ డే సార్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. మరో కాలర్ లైన్ లో ఉన్నారు భయ్య. హలో 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 హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ మ్యామ్. దిస్ ఇస్ డిఎంకే. హాయ్ డిఎంకే గారు, ఎలా ఉన్నారండి? ఫైన్ అండి, ఫెంటాస్టిక్. మీరు ఎలా ఉన్నారు? మీ పేరు? చాలా బాగున్నాను. నా పేరు వల్లి అండి, న్యూజెర్సీ నుంచి కాల్ చేస్తున్నాను. చాలా రోజులు ఫోన్ చేశారు వల్లి గారు. ఇన్నాళ్ళు దయగలిగింది టోరీ మీద. అయ్యో అలా ఏం కాదండి. బా, రత్నాలు రాలినాయండి ఇక్కడ. థ్యాంక్ యూ అండి. రమేష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. రమేష్ గారు. మేడం చెప్పండి. మా కోడల కోసం మరి ఎప్పుడు కిడ్నాప్ చేస్తున్నారు ప్రభాస్ ని? కోడల కోసం కిడ్నాప్ చేస్తున్నారా? ఓహో, అక్కోళ్ళు అమ్మారా? మేమైతే వెయిటింగ్ ఇక్కడ. పెళ్లి వంటం బుకింగ్, క్యాటరింగ్ బుక్ అన్ని అయిపోయాయి. మా అక్కోళ్ళు అత్తవా నువ్వు? అడగాల? మా అక్క వాళ్ళు అత్తవా అంటున్నా. అత్త వాళ్ళ అత్తనే మాట్లాడుతున్నాను ఇప్పుడు. మేము వెయిటింగ్ చేస్తున్నా. నేను ఇక్కడ వచ్చాను మరి. అదే ఓకే, మా అక్క గురించి తీసుకొస్తా అత్తగారు కంపల్సరీ. ఎలా ఉన్నారండి వల్లి గారు? బాగున్నారా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి, బాగున్నాను. నేను మీది ఒక టీవీలో కూడా చూస్తుంటా నేను. మీరు ఫ్యామిలీ క్లబ్ దాంట్లో వస్తారు కదా, కామెడీ క్లబ్ దాంట్లో. కామెడీ క్లబ్ లో చేశాను. అవును, అదే దాంట్లో కూడా చూసాను నేను. చాలా బాగుంది, ఇన్స్టెంట్ గా తీసుకొని అలా చేయటం అంతా కూడా. థ్యాంక్ యూ అండి. అండ్ మీరు మూవీస్ లో కూడా ఇంకా మంచి మీకు రావాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి వల్లి గారు. నాకు తెలిసి ఈ సంవత్సరం ఆయన మంచి అవార్డు తీసుకుంటారండి. అవార్డు విన్నింగ్ క్యారెక్టర్ చేస్తారు ఈ సంవత్సరం. దట్స్ వెరీ గుడ్ అండి. గుడ్ లక్ అండి మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వల్లి గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మా కోసం ఏదైనా ఒక డైలాగ్ చెప్తారా? చెప్తా. డైలాగ్ ఎన్ని కావాలి? డైలాగులు అన్ని నేనే చెప్పాలా, మీరు చెప్పరా? 1 మినిట్. డిఎంకే గారు అక్కడ ఏంటి మొత్తం భారంతో తెచ్చేసారా మీరు అక్కడ రమేష్ కోసము? అయినా ఇంకా ఎందుకు డిస్కషన్, మేము దొరికినాం కదా, కుమ్మేయండి. అలా ఉంటుందండి. అలా మొదలైంది క్లైమాక్స్ లో డైలాగులు అండి అన్ని. అలా మొదలైన వరకు అందరిని తాగు తీసి కట్టేస్తారు కదా, అప్పుడు వరకు చాలా బాగుంటుంది. నేను వాడుకున్నా వీడున్నాడు అని చెప్పి అన్ని చెప్తారు కదా. అందరు నిరికిస్తాడు ఆయన. అంటే అందరు నిరికిచ్చి పెడతారు. ఓపెన్ హార్టెడ్ అండి. ఆయనకి కళాకపడం తెలియదు, నిజం మాట్లాడడమే తెలుసు క్యారెక్టర్ కి. బాగా వర్క్. అదే అంటే తనకు మామూలు నార్మల్ గా ఉండే క్యారెక్టరే బయటపడింది అనమాట మూవీలో కూడా. మనసు అట్లాంటిదేనండి, మంచి మనసు, మంచి మనిషి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయనకి తాగుడు చుక్క. ఎప్పుడు మీరు ఎంత హై పొజిషన్ కి వెళ్ళినా అలానే ఉండాలి అనుకుంటున్నానండి రమేష్. 100% మేడం. నేనేమంటున్నానంటే హై పొజిషన్, ఇప్పుడు లో పొజిషన్ అవి కాదండి. జనరల్గా ఏ వ్యక్తికైనా ఒకటి ఉంటుంది, అంటే నేచర్ ఉంటుంది అంతే. అది ఎప్పటికి ఒకేలా ఉంటుంది అనేది నా పర్సనల్ ఫీలింగ్. తాగుబోతు రమేష్ ఎప్పటికి ఇలానే ఉంటాడు అంతే. ఓకే, వెరీ గుడ్ అండి. చాలా హ్యాపీగా ఉందండి మీతో మాట్లాడి. థ్యాంక్ యూ అమ్మా. మా అల్లుని తొందరగా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉండండి. తీసుకొస్తా. మా అబ్బాయిని తీసుకొని వచ్చేసి ఒక చోట కట్టేసేయండి, మేము తీసుకొని వచ్చేస్తాం మా కోడల్ని. థ్యాంక్ యూ అండి. ఓకేనండి, నైస్ టాకింగ్ టు యు గారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మరో కాలర్ లైన్ లో ఉన్నారు భయ్య. హలో, హాయ్ అండి. హలో డిఎంకే గారు. నమస్తే అండి. శ్రీదేవి గారు ఎక్కడి నుంచి అండి? యుఎస్ నుంచి. యూకే నుంచి శ్రీదేవి గారు ఉన్నారు, అందుకనే రమేష్ గారు ఉన్నారు, మాట్లాడండి వారితో. హలో రమేష్ గారు. మేడం చెప్పండి. శ్రీదేవి గారు అంటే మీరు నిజంగా శ్రీదేవిలా ఉంటారండి? నన్ను ఎప్పుడు ఇలాగే అడుగుతారండి. అంటే కాదు, శ్రీదేవి ఉంటానని నేను అనుకుంటానండి. అంటే నా ఉద్దేశించి అట్లని కాదు. సారు శ్రీదేవి గారు చెప్పండి అంటే నేను శ్రీదేవిని అనుడితో అరే నాకు ప్రియతమా ఆ బీట్ వచ్చేసింది. చెప్పండి శ్రీదేవి గారు ఎలా ఉన్నారు? అంటే మా వారు ఎక్కువ సినిమాలు అంటే ఈ మధ్య తెలుగు సినిమాలు కూడా ఎలా ఉన్నాయండి, చూసీగా అయిపోయాయి కదా. అవునండి, అదే లేదు. కానీ ఇక్కడ యుఎస్ లో ఉన్న వాళ్ళు మాత్రం పర్టికులర్ గా కామెడీ కోసం వెళ్తారు సినిమాకి. అవునా? అది ఎంత పెద్ద యాక్షన్ సినిమా అయినా. అవునా? అయ్యో థ్యాంక్ యూ. అవునండి, మీరు ఎవరైనా అడగండి, అంతే కామెడీ ప్రిఫర్ చేస్తారు. సో ఇప్పుడు నేను రీసెంట్ గా నేను ఇలా అలా మొదలైంది అలా సినిమా యూట్యూబ్ లో క్లిప్స్ పెడితే చూసాను అనమాట.
మా వారు చెప్పారు చాలా బాగా చేస్తున్నారు అంటే అప్పుడు మా వారు చూసారు. అవునా, వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే అందులో 100% లవ్ మాత్రం నాకు ఆ డైలాగ్ బాగా నచ్చిందండి. మొత్తం ఫ్లాష్ బ్యాక్ చెప్పిన తర్వాత అన్న ఇవన్నీ కాదన్న, మొత్తం ఫ్లాష్ బ్యాక్ ఇప్పుడు మళ్ళీ చెప్పు, నువ్వు ఫస్ట్ రావాలి అంట. ఎంత రావచ్చిందంటే అంటే మీకు ఎక్కువ ఉండట్లేదు, ఎక్కువ క్యారెక్టర్ లెంది క్యారెక్టర్ ఇవ్వట్లేదు, అదే కదా ఇవ్వట్లేదు. బట్ ఉన్నంతలో ఆ డైలాగ్స్ ఈ వీరిదే ఫేమస్ అంతే. అవునండి, అంటే ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ ఉంటే మనకే తెలియకుండా బోర్ కొట్టుతుందేమో, అంటే అలాంటి ప్రయోగం ఎవరు చేయలే. ఇప్పుడు వెన్నెల 1.5 అని, వెన్నెల కిషోర్ తెలుసు కదండి, USA రిటర్న్స్. వెన్నెల 1.5 అనే సినిమాలో ఇప్పుడు మీరు అనుకున్నట్టు థ్రోట్ క్యారెక్టర్ చేశా. చాలా అంటే తాగుబోతే, చాలా వరకు నేను తాగుబోతు క్యారెక్టర్లు అంటే ఒక 10 సినిమాలు చేస్తే ప్రజెంట్ అందులో 5 తాగుబోతు క్యారెక్టర్లే చేస్తాను. ఈ వెన్నెల 1.5లో ఇంకా అంటే మహాత్మలో ఎంత బాగా చేశానో ఇందులో అంత బాగా చేశాను. నేను ఎందుకు ఫీల్ అవుతున్నా అంటే అది పక్కా ఇంకా మాస్ లేబర్ తాగుబోతు క్యారెక్టర్, తొందరగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే రిక్షా తొక్కే వారి దగ్గర నుంచి అందరికి కనెక్ట్ అవుతుంది. నాకు సినిమాల్లో ఇట్లా కమెడియన్స్ లో MS నారాయణ గారి నచ్చిందండి ఫస్ట్, తర్వాత మీది. అయ్యో థ్యాంక్ యూ. హీరోలలో చిరంజీవి గారు అంటే తాగిన తర్వాత తీసే. అవును, చిరంజీవి గారు చాలా న్యాచురల్ గా, చాలా కామెడీగా చాలా బాగుంటది చిరంజీవి గారిది 100%. అందులో మళ్ళీ మీదే, MS నారాయణ గారి తర్వాత మీదే. అయ్యో థ్యాంక్ యూ అండి. అంటే అంత పెద్ద వాళ్ళతో పోల్చడం నా అదృష్టంగా ఫీల్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ శ్రీదేవి గారు. నైస్ టాకింగ్ టు యూ మేడం, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మీ వెనక మరో కాల్ ఉన్నారు, విత్ యువర్ పర్మిషన్. హలో 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 కట్ అయిపోయింది భయ్యా. హలో హలో వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ మ్యామ్, దిస్ ఇస్ DMK. మన నాతో పాటు మన స్టూడియోలో తాగుబోతు రమేష్ గారు కూడా ఉన్నారు, ప్రముఖ సినీ హాస్యనటులు. నమస్తే అండి, నా పేరు సుధా అండి. సుధా గారు, సుధా పిక్కి. యా ప్లీజ్ మాట్లాడండి. హలో రమేష్ గారు, ఎలా ఉన్నారు? సుధా గారు చెప్పండి, ఎక్కడి నుంచి అండి ప్రోగ్రామ్? చెప్పండి. ఎక్కడి నుంచి అండి? న్యూ జెర్సీ అండి. న్యూ జెర్సీయా? ఓకే అండి, మీ వాయిస్ బాగుందండి. ఓ థ్యాంక్ యూ అండి. చెప్పండి సుధా గారు. యా బాగుందండి ప్రోగ్రామ్, ఈరోజు ప్రోగ్రామ్ కూడా ఎంజాయ్ చేస్తున్నాం ఈ డైలాగ్స్ తో. అవునా, థ్యాంక్ యూ. కాల్ దొరకట్లేదండి, ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నాం. అవునా, అయ్యో మొత్తానికి అయితే అలా మొదలైంది మడత కాజా, అలా మొదలైందిలో తాళ్లతో కట్టేసినప్పుడు సీన్ మాత్రం అసలు మర్చిపోలేమండి. అదే అంటే మీరు మర్చిపోవడం కాదండి, నా లైఫ్ నే మార్చింది ఆ సినిమా. అవునండి, నేను ఇంకా పోకిరిలో డైలాగ్, గౌతమ్ నా వృత్తికి నేను ద్రోహం చేయను. అదే లాజిక్ ఉంది తమ్ముడు, గౌతమ్ నా వృత్తికి నేను ద్రోహం చేయలేను తమ్ముడు అంట. అది భలే ఉంటుందండి, అందరినీ ఇరికించేసి పాపం నాన్నగారు ఎక్స్ప్రెషన్ చూడాలి. అయ్యో అనవసరంగా దొరికానే వీని చేతి, కానీ డోర్ తీయద్దండి అనే లోపు డోర్ తీసేసి వాళ్ళందరినీ డోర్ తీసే అది వాళ్ళే అని చెప్పి డోర్ తీస్తే అర్రే మిస్టేక్ అయిపోయింది అని చెప్పి అలా మొదలైంది మాత్రం చాలా అండి, అసలు ఎప్పుడు అల్టిమేట్ అండి అది కదా, అల్టిమేట్ అండి నిజం. థ్యాంక్ యూ అండి. ఈవెన్ మీ కామెడీ, నేను ధనరాజ్ గారితో కూడా మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పారు నాది వాళ్ళది యూట్యూబ్ లో సైట్ ఉంటది, యూట్యూబ్ లో క్లిక్ చేస్తే అని. నేను తర్వాత చూసానండి మీ టీమ్ కామెడీ అసలు అవసరం, అసలు ఏం అక్కర్లేదు ఇంకా మాకు. థ్యాంక్ యూ అండి. ఇది మామూలుగా చేసిన స్కిట్ మళ్ళీ చేయరండి, స్కిట్ ఉంటుంది కదా మామూలుగా కామెడీ చేస్తారు కదా బిట్లు బయట స్టేజ్ షోస్ లో, ఒకసారి చేసింది ఇంకోసారి చేయరండి, కానీ కొందరు అడిగి మరీ చేయించుకుంటారు. అది వాళ్ళకి నచ్చింది మళ్ళీ ఒకసారి చేయమంటారు, చేయరా మళ్ళీ చేయరా అంటే వాళ్ళ కోరిక మీద మళ్ళీ చేస్తారు తప్ప ఎప్పటికప్పుడు ఫ్రెష్ అండి, దే థింక్ ఇన్ ఏ డిఫరెంట్ వే. అవునండి, నేను ఒకటి తిరుపతిలో ఒకటండి భలే నచ్చింది, అన్ని పొడుగ్గా చెప్తారు, నేను తగ్గించి చెప్పండి అంటారు ధనరాజ్ గారు చెప్తారు. అవునవును, అదే భలే ఉందండి, అసలు ఎంత నవ్వుకున్నాం దాన్ని. థ్యాంక్ యూ అండి. రచ్చ ఈగా చేస్తున్నా అని చెప్తున్నారు, ఆల్ ద బెస్ట్ అండి. అందరూ చెప్పినట్టు లెంతీగా రావట్లేదండి మీది. అంటే ఇప్పుడు జనరల్ గా అలా మొదలైన తర్వాత 10 నిమిషాలే క్యారెక్టర్ కదా, అందరు అలాగే కామెడీ. ఇప్పుడు ఏదైనా నాకు 3 సీన్లు 4 సీన్లు కామెడీ రాస్తున్నారు, పెడుతున్నారు.
జనరల్గా అది ఒక అదృష్టంగా ఫీల్ కావాలి. ఎందుకంటే చాలామంది కమెడియన్స్ థ్రోట్ ఉండరండి. ఫ్రెండ్స్ క్యారెక్టర్ అనుకోండి, థ్రోట్ క్యారెక్టర్ చేయాలి. ఫ్రెండ్స్ లిస్ట్లో కాకుండా ఒక కమెడియన్ లిస్టులో వేశారు నన్ను, అది నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. అంటే 10 నిమిషాలండి, ఒక వారం రోజులు చేస్తే ఆ సినిమా అయిపోతుంది. నెలకి 4 సినిమాలు చేయొచ్చు ఆయన హ్యాపీగా. ఏ సినిమాలో చూసినా ఆయన కనపడతారు మీకు. అది తక్కువ ఉండటం వల్ల పంచెస్ ఉంటాయి, పంచెస్ ఎక్కువ ఉంటాయండి, తక్కువ సీన్లు కాబట్టి కాంపాక్ట్గా పంచులు ఉండేలాగా బాగా నీట్గా ప్లాన్ చేస్తారు. అరే వచ్చా నవ్వి అలా ఉంటుంది. క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఉండేటట్టే ఉంటాయి రమేష్ గారి ఆల్మోస్ట్ దేంట్లో అయినా. అందుకని ఊరికనే ఏదో క్యారెక్టర్ ఊరికి అలా మొదలైన తర్వాత ఇంకా నేను ఒక్క సీన్ ఉన్నా చాలా ఇంపార్టెంట్ ఉంటేనే పిలుస్తారు. అది అలా వర్కౌట్ అయిపోయింది, బాగుంటుంది, అలా నడుస్తుంది. SMS అని రీసెంట్గా రిలీజ్ అయిందండి. SMS కృష్ణ గారి అల్లుడు హీరో. అందులో కూడా క్లైమాక్స్ లో ఒకటే సీన్ గానీ అరిచి గోల థియేటర్ లో 300 మంది ఉంటే 300 మంది అరిచారు, నేను ఒక్కనే అరవలేదు అంతే. లేదు చూస్తున్నా, ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నా. అలా సుధ గారు మీరు పర్మిషన్ ఇస్తే చాలా మంది తిట్టుకోకండి ప్లీజ్. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు భయ్య, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. నమస్తే అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? సీత కౌలూరి గారు మాట్లాడండి మేడం. మన స్టూడియోలో తాగుబోతు రమేష్ గారు ఉన్నారు. హాయ్ రమేష్ గారు. హాయ్ అండి సీత గారు. చెప్పండి, మన రాముడు ఎక్కడండి? ఆయన ఆఫీస్ పంపించింది ఆవిడ. రాముడు పెళ్లి చేసుకోక ముందు వనవాసానికి వెళ్ళిపోయాడండి, ఇది కలియుగం కదా. అర్రే అట్లా వెళ్ళిపోయారా? ఎవరు తగ్గట్లేదండి బాబు. చెప్పండి సీత గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీలాంటి వాళ్ళు మూవీస్ లో కామెడీ పండించినంత వరకు మేము హ్యాపీగా నవ్వుతున్నాం. అయ్యో థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఒక మంచి మాట చెప్పారు. ఇంకొకటి చెప్పలేదు, అందరూ షాక్ ఉంటుంది, కొంచెం సీన్స్ లెందీగా ఉండాలి అడుగుతున్నారు కదా. మీరేం చేయాలి కరెక్ట్ గా తెలుసు అనుకుంటే సిస్టమ్ అంటే కాల్ అంత ఇచ్చినా కూడా ప్రేక్షకులు అందరిలో గుర్తుండిపోతున్నారు. అదే అదృష్టంగా ఫీల్ అవుతున్నా. అంటే ఇప్పుడు సినిమా అంతా అందరు కామెడీ చేయడం ఒక ఎత్తు, అరే రమేష్ అర్రే వచ్చి నవ్విచ్చిపోయిన అంటారు, అట్లా గుర్తుంటుంది. హనుమంతుడు కదా మొత్తం లంకను దాలుగా పెట్టినట్టు. ఆల్ ది బెస్ట్ అండి. మీకున్న ఇంకా ముందు సినిమాస్ అన్నింటికి మొత్తం అంతా కూడా మంచిగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సీత గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి ఆయనకి నేను ఎందుకంటే ఆయనకి లేదు మేడం, ఇప్పుడు కట్ చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్, ఇంతటితో మీరే లాస్ట్ లక్కీ కాలర్ సుధ గారు. ఎందుకంటే బికాజ్ ఆయన్ని ఒక చోట పంపిస్తానని చెప్పాను, ఆయన కరెక్ట్గా ఒక పావు గంటలో ఒక సిట్టింగ్కి వెళ్ళాలి. అది అది మరి నేను అక్కడ పంపించబోతే మాట తప్పిన వాళ్ళు అవుతాడు. మీ డిఎంకి ఎప్పుడు మాట తప్పుడు, మీ స్టోరీ ఎప్పుడు సిన్సియర్గా ఉంటుంది. సో ఆ చెడ్డ పేరు మనకు రాకుండా ఉండడం కోసం మరి పావు గంట లేట్గా మొదలుపెట్టాం, పావు గంట ఎర్లీగా ముగిస్తున్నాం. ఈసారి రచ్చ రిలీజ్ అయినప్పుడు, ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు మళ్ళా రమేష్ భాయ్ అని తీసుకొచ్చే బాధ్యత నాది. మరి ఈసారి రచ్చ చేద్దామండి. ఓకే సుధ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. సీత గారు ఓకేనండి, బాయ్ అండి, హ్యావ్ ఎ నైస్ డే. మరి భయ్య ఇంతసేపు మా కాలర్స్ మాట్లాడారు కదా మీరు, మరి మీకు ఎలా అనిపించింది స్టోరీ ద్వారా? నేను చాలా గ్రేట్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి రావడమే ఒక విచిత్రం. ఎందుకంటే ఎవరైనా ట్రై చేద్దామని వస్తారు, నేను సినిమా యాక్టర్ అవుతా అని అనుకొని వస్తారు. అవుతామా లేదన్నది ఇట్స్ గాడ్ స్క్రీన్ ప్లే. ఓకే, అయ్యాం, అరే పర్లేదు మేము ట్రై చేసినందుకు బాగుంటుంది, ఫలితం దక్కింది. ఇలా చాలా ఇంటర్వ్యూస్కి వెళ్తాము. అంటే మామూలు పేరు వస్తే అందరిని పిలుస్తారు, నేనని కాదు, ఎవరు మీకు పేరు వచ్చినా మిమ్మల్ని పిలుస్తారు, వేరే వాళ్ళ కెమెరామెన్ గారికి పేరు వచ్చినా యాక్టింగ్ చేస్తే అతను పిలుస్తారు. అలా ఇది ఒక ప్రాసెస్, ఇది ఒక చైన్ లింక్. ఓకే, అయితే ఫస్ట్ టైం ఒక బయటి వాళ్ళతో మాట్లాడడం చాలా కొత్తగా గ్రేట్గా ఫీల్ అయ్యా, అది ఒక్కటే చెప్తా అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.
మిమ్మల్ని ఇంతసేపు మీరు వచ్చి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మీరున్న టైట్ షెడ్యూల్లో మా శ్రోతలందరికీ ఇంతసేపు ఆనందాన్ని పంచినందుకు మీకు మా టోరీ తరఫున, మా యాజమాన్యం తరఫున, మా క్రూ అందరి తరఫున మీకు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామయ్యా. కంపల్సరీ. థ్యాంక్ యూ సార్. సేమ్ టు యూ. నేను కూడా అదే. అదండి మరి ఇవాళ షో మీరు బాగా ఎంజాయ్ చేశారని భావిస్తున్నాను.